డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ని కో లివింగ్ స్పేసెస్కి, పీజీస్కి అండ్ హోమ్ స్టేస్కి యూజ్ చేయొచ్చు అన్నది. సో ఆ బ్రాండే ఓరియన్ స్టూడియో సర్వీస్ అపార్ట్మెంట్స్. జై వెంకటేష్ గారితో ఒక చిన్న చిట్ చాట్ స్టార్ట్ చేద్దాం. లెట్స్ కమ్. సో హాయ్ అండి. ఇప్పుడు హైదరాబాద్ కానివ్వండి, బెంగళూరు కానివ్వండి, చెన్నై కానివ్వండి, ఇక్కడ ఓన్లీ మేజర్ ప్లేయర్స్ అంటే ఓయో రూమ్స్ కానివ్వండి, అట్లాంటి మేజర్ బ్రాండ్స్ వాళ్ళు తప్ప ఇంకెవరు కూడా ఈ ఇండస్ట్రీలో ఇట్లా డిజిటల్ మార్కెటింగ్ బ్రాండింగ్కి రారు. మార్కెటింగ్ ఈజ్ అ నెసెసిటీ. అది దట్ ఈస్ అ గుడ్ ఫీడ్ ఫర్ యువర్ బిజినెస్. నువ్వు మార్కెటింగ్లో మీరు ఎంత ఫీడ్ చేయగలుగుతారో అంత రిటర్న్స్ మీరు తీసుకోగలుగుతారు. ఈరోజు మీతో నా ట్రావెల్ 2 years అయిపోతుంది జనరల్గా. సో ఇది చాలా గ్రేట్ థింగ్. సో ఈ పర్టికులర్ సెక్టర్ కూడా డిజిటల్ మార్కెటింగ్ చేయొచ్చు అనే థాట్ మీకు ఎందుకు వచ్చింది? వన్ థింగ్ ఈజ్ క్లియర్. మోహన్ అనే పర్సన్ నేను చూడగానే నాలో ఎంత ఫైర్ ఉందో తనలో అంత ఫైర్ ఉందని చూస్తాను. దట్స్ క్లియర్. క్యాపిటల్ ఏదైతే మనం పెడతామో అది రిటర్న్స్ ఎంత ఎర్లీగా వస్తుందో ఆ బిజినెస్ అంత సక్సెస్ అవుతుంది. సో ఈ డిజిటల్ మార్కెటింగ్ చేయడం వల్ల నాకు ప్లస్ అయింది కానీ మైనస్ అయితే అవ్వలేదు. ఈరోజు అందుకే మన ఇద్దరం కూర్చొని మాట్లాడగలుగుతాం. కరెక్ట్. సో హైదరాబాద్ మార్కెట్లో వన్ ఆఫ్ ద పైనియర్ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ని కో లివింగ్ స్పేసెస్కి, పీజీస్కి అండ్ హోమ్ స్టేస్కి యూజ్ చేయొచ్చు అన్నది. సో ఆ బ్రాండే ఓరియన్ స్టూడియో సర్వీస్ అపార్ట్మెంట్స్. సో ఈరోజు మనము ఆ ఓరియన్ స్టూడియో సర్వీస్ అపార్ట్మెంట్ ఫౌండర్ జై వెంకటేష్ గారితో ఒక చిన్న చిట్ చాట్ స్టార్ట్ చేద్దాం. లెట్స్ కమింగ్. సో హాయ్ అండి. హాయ్ అండి. సో జనరల్గా ఒక 2 years బ్యాక్ అనుకుంటాను మీతో నాకు పరిచయం అయింది. సో ఆ రోజు మీరు నాకు ఫోన్ చేసి సడన్గా రమ్మని చెప్పి నాకు ఒక హోమ్ స్టే ఉంది, ఒక సర్వీస్ అపార్ట్మెంట్ ఉంది, దీనికి డిజిటల్ మార్కెటింగ్ చేయాలి అనేది మీ థాట్ అన్నారు. జనరల్గా మీకు ఇంకొక అదర్ బిజినెస్ కూడా ఉన్నాయి, ఏది రియల్ ఎస్టేట్ కానివ్వండి, ఫేమస్ ఫుడ్ చైన్ ఐడియల్ కిచెన్లో మీరు వన్ ఆఫ్ ది పార్ట్నరు. కానీ నాకు ఆ రోజు అనిపించింది ఏంటంటే జనరల్గా రియల్ ఎస్టేట్కి, ఫుడ్కి, ఇంక XYZ ప్రోడక్ట్స్కి డిజిటల్ మార్కెటింగ్ చేస్తారని. బట్ ఈ కో లివింగ్ స్పేసెస్కి, పీజీస్ కూడా డిజిటల్ మార్కెటింగ్ చేస్తారా? అసలు మీరు నాతో లాంగ్ ట్రావెల్ చేస్తారా, ఊరికి నేను నాతో మీరు కామెడీ చేస్తారా అనిపించింది. జనరల్గా అసలుకి మీకు ఆ థాట్ ఎందుకు వచ్చింది? ఈరోజు మీతో నా ట్రావెల్ 2 years అయిపోతుంది జనరల్గా. సో ఇది చాలా గ్రేట్ థింగ్. సో ఈ పర్టికులర్ సెక్టర్ కూడా డిజిటల్ మార్కెటింగ్ చేయొచ్చు అనే థాట్ మీకు ఎందుకు వచ్చింది? వన్ థింగ్ ఈజ్ క్లియర్. మోహన్ అనే పర్సన్ నేను చూడగానే నాలో ఎంత ఫైర్ ఉందో తనలో అంత ఫైర్ ఉందని చూస్తాను. దట్స్ క్లియర్. యు ఆర్ ద ఓనర్ ఆఫ్ కనెక్టిఫై, వాట్ ఎవర్ మే బీ. అండ్ ద సెకండ్ థింగ్ ఏంటంటే ప్రతి ప్రోడక్ట్కి ప్రోడక్ట్ ఎంత బాగుండాలో దాని మార్కెటింగ్ కూడా అంతే బాగుండాలి. అంటే నా కాన్సెప్ట్ ఆఫ్ బిజినెస్లో, నా జర్నీ ఆఫ్ బిజినెస్లో నేను చాలా బిజినెస్ చేశాను, చాలా సస్టైన్ అయ్యాను. కన్స్ట్రక్షన్లో కానీ ఫుడ్ బిజినెస్లో కానీ నేను ఐ విల్ డూ విత్ మల్టిపుల్ పీపుల్. ఐ హ్యావ్ మల్టిపుల్ పార్ట్నర్స్. ఈవెన్ ద ఓరియన్ స్టూడియోలో ఐ హ్యావ్ 2 బ్యూటిఫుల్ పీపుల్. ఎవరితో నేను వర్క్ చేస్తున్నానో ఐ హ్యావ్ 2 more పార్ట్నర్స్ దీంట్లో నాకు. వన్ ఈజ్ సత్య అండ్ వన్ ఈజ్ గోపి. అసలు ఓరియన్ స్టూడియో పెట్టాలనే ఆలోచన ఎందుకు వచ్చిందని చెప్తాను ఫస్ట్. సో ఫస్ట్ ఏంటంటే నేను నా ఫ్రెండ్కి మ్యారేజ్ సెట్ అవుతే వాడి గురించి సర్వీస్ అపార్ట్మెంట్ అంటే అందరినీ ఒక చోట, నాట్ సర్వీస్ అపార్ట్మెంట్, హోటల్ రూమ్స్ చూస్తే బెటరు, మనకి బెటర్ ఆప్షన్ ఉంటుంది. మల్టిపుల్ పీపుల్ అందరిని ఒక చోట పెడితే బెటర్ కదా అని చూసాము. హోటల్ రూమ్స్ ఎక్కడ చూసినా చాలా ఎక్స్పెన్సివ్ ఉంది. ఒక 2 rooms ఇక్కడ ఉంటే, ఒక 2 rooms పైన ఉంటే, ఒక 2 rooms కింద ఉంటే, ఒక 2 rooms పక్కన ఉంటాయి. సో అందరిని ఒక చోట ఒక ఫంక్షన్కి వస్తే అకామిడేట్ చేయాలంటే అందరూ ఒక చోట ఉంటే ఆ వైబ్ ఉంటుంది. మ్యారేజ్ వైబ్ అయినా సరే, ఏ వైబ్ అయినా ఉండాలి అంటే కంపల్సరీ అందరు ఉంటేనే వైబ్ ఉంటుంది. అది కూడా ఒక ప్లాట్ఫామ్లో ఒక చోట ఉంటేనే బాగుంటుంది. దెన్ నాకు సర్వీస్ అపార్ట్మెంట్ ఒక ఇండస్ట్రీ ఉంటుంది. అక్కడికి వెళ్తే 10 to 15 పీపుల్ని ఒక 2 ఫ్లాట్స్లో మనం అరేంజ్ చేయొచ్చు. సో అందరు ఒక చోట అకామిడేట్ అవుతారు, అక్కడ బాగుంటుందని ఫస్ట్ నేను ఆలోచించాను. సో అక్కడికి వెళ్ళి సర్వీస్ అపార్ట్మెంట్ చూస్తే ఎక్కడికి వెళ్ళినా లేవు, ఆక్యుపేషన్ ఫుల్ ఉంది, 100% ఆక్యుపేషన్ ఉంది అని అంటే. సో నాకు అర్థం కాలే, ఈ చిన్న ఇండస్ట్రీ ఉన్నాయి, 10 ఉన్నాయి, దీంట్లో కూడా ఫుల్ ఉన్నాయి. సో ఇంత రెవెన్యూ జనరేట్ చేస్తున్నారా, లేకపోతే ఇంత బిజినెస్ చేస్తున్నారా? అవునా అనిపించింది. ఫస్ట్ అయితే మనం ఆ పెళ్లి వరకు అయితే తీసేసుకున్నాం. మనం యాజ్ యూజువల్ మనం మ్యారేజ్ వైబ్ని ఏం చేయాలనుకున్నా, ఎక్స్ట్రీమ్స్ మేము ఎంత ఎంజాయ్ చేయాలనుకున్నాం, ఏం చేయాలనుకున్నా అంతా చేసాం. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే పక్క ఫ్లాట్లోనే ఉన్నాం. సో ఫ్యామిలీస్ పక్కనే ఉన్నారు, గ్రూమ్ సైడ్ గ్రూమ్, బ్రైబ్ సైడ్ బ్రైబ్, అందరూ పక్కన ఉన్నప్పటికీ ఆ మ్యారేజ్కే మేము అక్కడ స్టే చేయడమే మాకు లైక్
గివెన్ లాట్ ఆఫ్ మెమరీస్ టు దేర్. సో ఐ డిసైడెడ్ ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేస్ ఏదైనా మనం కూడా ప్లాన్ చేస్తే బాగుంటుంది అనుకున్నా. దాంట్లో ఆ ఇండస్ట్రీలో ఎవరైతే సీనియర్స్ ఉన్నారో వాళ్ళు ఎవరైతే ఎగ్జిస్టింగ్ ఉన్నారో పిక్ చేసుకున్నాం వాళ్ళిద్దరిని. సో ఐ స్టార్టెడ్ జర్నీ వర్తే. సో నేను పెట్టిన 6 monthsకి మిమ్మల్ని అప్రోచ్ అయ్యా. పెట్టగానే నేను అప్రోచ్ అవ్వలేదు, 6 monthsకి అప్రోచ్ అయ్యా. 6 monthsకి అప్రోచ్ అవ్వడానికి రీజన్ ఏంటంటే తెలిసిందే మీకు, క్యాపిటల్ ఇన్వెస్ట్ చేస్తాం, అంత తగ్గ బిజినెస్ చేయలేం. ఎప్పుడైతే అంత బిజినెస్ చేయలేకపోతున్నామో దీన్ని ఏం చేయాలనే ఆలోచన ఉంటుంది. సో అప్పటికి మీరు ఐడియల్ కిచెన్స్లో మీరు అప్పటికి ఎగ్జిస్టింగ్ మీరు డిజిటల్ మార్కెటింగ్ చేస్తున్నారు. సో ద వే యూ డీలింగ్ విత్ దట్ ఇండస్ట్రీ నాకు చాలా బాగా అనిపించింది. మీ ఎఫర్ట్స్ నచ్చినాయి. అంటే నేను కనెక్టిఫై కన్నా మోహన్ అనే పేరుకి ఐ వాజ్ కనెక్టెడ్. బాగుంది, తను ఫైర్లో ఉన్నాడు, సిమిలర్ ఏజ్ గ్రూప్స్ కూడా మ్యాచ్ అవుతున్నాయి. సో కమాండింగ్గా డిమాండింగ్గా ఏం అడగాలన్నా ఏం చేయించుకోవాలన్నా నాకు కూడా బాగుంటుందని ఐ స్టార్టెడ్. సో అప్పటి వరకు అందరూ ఈ ఫాంప్లెట్లు, ఈ బ్యానర్స్లు, కోలీస్ అంటే ఆ చుట్టూ ఒక 3-4 కిలోమీటర్ రేడియస్లో ఒక బ్యానర్ వేసేసేసి ఆ కాల్ వస్తే మాట్లాడడం, అక్కడే దాని మీదే గీజర్ బొమ్మ లైక్ ఇమేజెస్, లైక్ ఏసీ ఇమేజెస్, వాళ్ళు ఏమి ఇమ్యూనిటీస్ ఇస్తున్నారో ఆ ఇమేజెస్ అని మాత్రమే ప్లేస్ చేస్తారు. చేసి అదొక నాకు కొంచెం అక్వర్డ్గా ఉంది. సో బేసిక్గానే మనం ఎక్కడ ఉన్నాం, ఐటీ హబ్లో ఉన్నాం అండ్ యంగర్ ప్రొఫెషనల్స్తో మనం బిజినెస్ డీల్ చేస్తున్నాం. ఎవరికి రిక్వైర్మెంట్ ఉన్న యంగర్ పీపుల్ హూ ఆర్ ఇన్ ద ఐటీ పీపుల్. సో వాళ్ళకి డిఫరెంట్ థాట్ ప్రాసెస్ ఉంటుంది. వాళ్ళంతా ఫ్రీ టైంలో వెళ్ళి బైక్స్ మీదకి వెళ్ళి ఈ మార్కెటింగ్ థింగ్స్, ఈ రోడ్డు మీద ఉన్న బ్యానర్లు చూసి చేసే మైండ్ సెట్ అయితే ఉండదు. సో వై కాంట్ వి ఇంట్రడ్యూస్ డిజిటల్ మార్కెటింగ్ టు ఈ సర్వీస్. యాక్చువల్ ఇట్స్ నాట్ కోల్ లీవ్, ఇట్స్ ఎ సర్వీస్ అపార్ట్మెంట్. బట్ మన బిజినెస్కి లైక్ వాట్ యు మీన్ టు సే, మన బిజినెస్ని సస్టైన్ చేయడానికి బ్రాండ్ నేమ్ కోలీవ్ అండ్ యూజర్ నేమ్ అండ్ అట్ ద సేమ్ టైం కూడా మేము కూడా ఈ బిజినెస్ని బ్రేక్ ఈవెన్కి ఒక పాయింట్ రీచ్ అయ్యే వరకు, మన సర్వీస్ అపార్ట్మెంట్ నెక్స్ట్ టైం తీసుకెళ్లే వరకు మాకు కూడా ఒక మంత్లీ పీపుల్ ఉంటే బాగుంటుందని చెప్పి వి ఇంట్రడ్యూస్ కోలీవ్ మా బ్రాండ్లో మేము యాడ్ చేసుకున్నాం దాన్ని. సో జనరల్గా బయట చాలామంది తెలియదు ఈ బిజినెస్ని పెట్టడము, బిజినెస్ సస్టైన్ చేయడము. ఈ మధ్య మార్కెట్లో కూడా చాలామంది హైప్ అనేది క్రియేట్ చేశారు. సమ్ ఎక్స్వైజెడ్ షూట్స్ అని, వాళ్ళని వీళ్ళని. సో మీరు కూడా ఎంగేజ్. సో ఈ ఎంగేజ్లో అవుటర్స్ తెలియదు, నాకు తెలుసు కాబట్టి మీరు రియల్ ఎస్టేట్ చేస్తున్నారు, ఐడియల్ కిచెన్లో వన్ ఆఫ్ ది పార్ట్నర్గా ఉన్నారు, ఇప్పుడు ఓరియంట్ చేస్తున్నారు, సమ్ ఎక్స్వైజెడ్ బయట కూడా చేస్తున్నారు. సో ఈ ఎలివేషన్ అనేది ఎందుకు మీరు లేట్గా కాన్సన్ట్రేషన్ చేశారు? జనరల్గా మీరు ఓరియంట్ పెట్టిన తర్వాత దీంట్లోకి మీరు ఎలివేషన్లోకి వచ్చారు, కానీ ఓరియంట్ పెట్టకముందు ఇన్ని బిజినెస్ చేస్తున్నప్పుడు ఎందుకు మీకు డిజిటల్ మార్కెటింగ్ అనే ఐడియా ఎందుకు రాలేదు? అంటే ఇప్పుడు ఒక ఇల్లు నేను కన్స్ట్రక్షన్ బిజినెస్లో ఉన్నాం. ఒక ఇల్లు అనేది ఒక 30-40 seconds ఒక డిజిటల్ మార్కెటింగ్ వల్ల జడ్జ్ చేయలేం. నాట్ ఈవెన్ ఫుడ్. అది ఇవాళ ఫుడ్ అనేది ఇవాళ డే 1 ఎలా ఉందో డే 10 కూడా అదే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తేనే ఇట్ బి సస్పెండ్. బట్ ఈ సర్వీస్ అపార్ట్మెంట్ అనేది ఈ 30-40 secondsలో మనం కస్టమర్ని మన వైపు తీసుకురాగలుగుతాం. ఆ 30-40 seconds మన క్యాంపెయినింగ్ ఏదైతే మనం రన్ చేస్తున్నామో దట్ ఈస్ ఎనఫ్ ఫర్ హిమ్, బికాస్ హీ వాంట్ టు స్టే ఫర్ 1 day ఆర్ హీ వాంట్ టు స్టే ఫర్ 30 days ఆర్ మేబీ 6 months, నాట్ మోర్ దెన్ దిస్. సో ఈ సర్వీస్ అపార్ట్మెంట్ ఇండస్ట్రీకి ఈ మోస్ట్ హెల్ప్ఫుల్ అయ్యేది ఏంటి అంటే దట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్. సో మీరు చెప్పినట్టు ఈ డిజిటల్ మార్కెటింగ్ అనేది ఒక చిన్న బజ్ క్రియేట్ చేస్తుంది. సో సస్టైనబుల్గా గ్రో అవ్వాలంటే ఇట్ విల్ టేక్ సమ్ టైమ్, బట్ బజ్ క్రియేట్ చేస్తుంది. ఎందుకని జనరల్గా బయట ఇప్పుడు హైదరాబాద్ కానివ్వండి, బెంగళూరు కానివ్వండి, చెన్నై కానివ్వండి, ఇక్కడ ఓన్లీ మేజర్ ప్లేయర్స్ అంటే ఓయో రూమ్స్ కానివ్వండి, అట్లాంటి మేజర్ బ్రాండ్స్ అంటే ఈ ఇండస్ట్రీకి రిలేటెడ్ వాళ్ళు తప్ప ఇంకెవరు కూడా ఈ ఇండస్ట్రీలో ఇట్లా డిజిటల్ మార్కెటింగ్ బ్రాండింగ్కి రారు. అంటే తాజ్ హోటల్స్ లేదంటే ఏ మ్యారియట్స్ వాళ్ళు ఉంటారు, కానీ ఇట్లా అప్కమింగ్ బ్రాండ్స్ ఎవరు రారు. సో మీరు మీ ప్రజెంట్ మీ కాంపిటేటర్స్ కానివ్వండి, చాలామంది కూడా నేను విన్నాను మిమ్మల్ని చూసి ఈ సరౌండింగ్స్ చాలామంది డిజిటల్ మార్కెటింగ్లోకి రావడము, దానివల్ల మీ బిజినెస్ డల్ అవ్వడము జరిగింది. బట్ యాజ్ ఈ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది బిగ్ ప్లేయర్గా మీరు ఏం సజెస్ట్ చేస్తారు మిగతా ఈ కాంపిటేటర్స్కి, అంటే సర్వీస్ అపార్ట్మెంట్ అండ్ రిలేటెడ్ ఇండస్ట్రీ? ఏ ప్రోడక్ట్ అయినా నేను ఏమంటాను, ఏ ప్రోడక్ట్ అయినా సరే, ఏ వస్తువు అయినా సరే, డిజిటల్ మార్కెటింగ్ అంటే నాట్ డిజిటల్ మార్కెటింగ్ ఈజ్ అ నెసెసిటీ. అది దట్ ఈస్ అ గుడ్ ఫీడ్ ఫర్ యువర్ బిజినెస్. నువ్వు మార్కెటింగ్లో మీరు ఎంత ఫీడ్ చేయగలుగుతారో
ఎంత మీరు ఫీడ్ చేయగలుగుతారు అంత రిటర్న్స్ మీరు తీసుకోగలుగుతారు, అంత ఎర్లీగా మనం తీసుకోగలుగుతాం. ఇఫ్ మీ ప్రోడక్ట్ చాలా బాగుంది, ప్రోడక్ట్ బాగుంది కానీ మార్కెటింగ్ లేదనుకోండి, ఏమవుతుంది మనకి? సో ఇట్ టేక్స్ టైమ్ టు రీచ్ పీపుల్. అది రీచ్ అయ్యి మీ రెవెన్యూ బ్రేక్ ఈవెన్ అయ్యి మీ రెవెన్యూ రిటర్న్ ఆర్ఓఐ వచ్చేటప్పటికి మీరు అలసిపోయి ఉంటారు. ఎప్పుడైతే అలసిపోతారో ఏ బిజినెస్ చేసినా దాని మీద మనకి ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇదేనే కాదు, ఏ బిజినెస్ అయినా మనం ఎంతైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తామో రెవెన్యూ క్యాపిటల్ ఏదైతే మనం పెడతామో అది రిటర్న్స్ ఎంత ఎర్లీగా వస్తుందో ఆ బిజినెస్ అంత సక్సెస్ అవుతుంది. సో ఈ డిజిటల్ మార్కెటింగ్ చేయడం వల్ల నాకు ప్లస్ అయింది కానీ మైనస్ అయితే అవ్వలేదు. ఈరోజు అందుకే మన ఇద్దరం గురించి మాట్లాడగలుగుతున్నాం. కరెక్ట్. సో మీ టైం అయినా నా టైం అయినా మనం దీనికి ఇస్తున్నాము. ఈరోజు మీరు చెప్పినట్టు ఓయో, తాజ్, నోవోటల్ వీళ్ళు బ్రాండింగ్ చేస్తున్నారు, మనం ఎందుకు? సో నాది కూడా నాది తాజ్, నాది నోవోటల్. ఇవాళ ఓరియన్ స్టూడియో ఇక్కడే ఉండొచ్చు ఫర్ అప్కమింగ్ కొన్ని ఇయర్స్లో ఇట్స్ కమ్స్ టు సమ్వేర్. సో మన ఒక 10 yearsకి మనకు థాట్ ప్రాసెస్ ఉంది. ఇదే నెక్స్ట్ కమింగ్ 10 yearsలో ఈ ఓరియన్ స్టూడియో అనేది ఎక్కడ ఉంటుందని నాకు తెలుసు, నా విజన్ తెలుసు. అండ్ మా పార్ట్నర్స్ మేమందరం డిస్కస్ చేసే థింగ్స్కి మాకు తెలుస్తుంది ఎక్కడ మనం రీచ్ చేస్తున్నాము, ఎవరెవరు ఎట్లా ప్లాన్ చేస్తున్నాం అనేది. సో ఇప్పటి నుంచి బ్రాండింగ్ చేసుకుంటే ఆ టైంకి నేను స్పెషల్గా ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం లేదు. సో ఈరోజు కూడా నా ఇన్స్టా పేజ్కి ఎవ్రీ మంత్ 30 daysది క్యాలిక్యులేట్ చేస్తే అరౌండ్ 7 million people నా పేజ్ని వచ్చి వెళ్తున్నారు. సో మేబీ నాకు ఫాలోవర్స్ తక్కువ ఉండొచ్చు, బట్ ఏదైతే నా పేజ్ని బ్రాండ్ అవేర్నెస్ అనేది ఆ లెవెల్ ఆఫ్ రీచ్ ఉంది. ఎప్పుడు వాళ్ళ లైఫ్లో ఎప్పుడు నెసెసిటీ వచ్చినా, వాళ్ళకి ఎప్పుడు పార్టీ వైబ్ కావాలన్నా, ఎప్పుడు వాళ్ళ చుట్టుపక్కల ఎవరికి నెసెసిటీ వచ్చినా ఆల్రెడీ ఓరియన్ స్టూడియోస్ అనేది అందరికి తెలుసు. ఫస్ట్ వాళ్ళకి రాగానే మనం క్లిక్ అవుతాం. సో ఇప్పుడు మీతో డిస్కస్ చేస్తుంటే, మీతో ట్రావెల్ అవుతున్నప్పుడు నాకు వస్తున్న డిఫరెన్స్ ఏంటంటే, జనరల్గా పీజీస్ కానివ్వండి, ఈ సర్వీస్ అపార్ట్మెంట్స్ కానివ్వండి, అంటే ఓకే వీళ్ళందరూ కొద్ది వీళ్ళ థాట్ ప్రాసెస్ అంతా నాటుగా ఉంటుంది, చాలా మిగిల్చుకొని కంజూస్గా ఇస్తారు. జనరల్గా ఇచ్చే ఫుడ్ దగ్గర నుంచి కానివ్వండి, అంటే పీజీస్. జనరల్గా సర్వీస్ అపార్ట్మెంట్ అంటే ఎంత గోడలకంతా పెయింట్ పోయి బాత్రూంలో సరి క్లీన్ లేకుండా ఇలాంటి థాట్స్ ఉంటాయి. ఓన్లీ మనకి ఒక హోటల్ రూమ్ దిగాలి అంటే మనకి ఏదో బిగ్గర్ బ్రాండ్సే వస్తాయి. సో ఇప్పుడు మీతో నా ట్రావెలింగ్ నాకు అర్థమవుతుంది ఏంటంటే, ఓరియన్ మీరు జస్ట్ ఏ కేబిహెచ్పిలో కూకట్పల్లిలో ఉన్న జనరల్ పీజీ అండ్ సర్వీస్ అపార్ట్మెంట్ కాకుండా, సో యు ఆర్ కాంపిటేటింగ్, అంటే యూ వాంట్ టు బీ వన్ ఆఫ్ తాజ్. అంటే మన హైదరాబాద్లో కూడా మీకు ఒక బ్రాండ్ అనేది ఏర్పడాలనేది నాకు అర్థమైంది. సో ఇప్పుడు అసలు ఇన్డెప్త్లోకి వెళ్తే, ఈ సర్వీస్ అపార్ట్మెంట్ బిజినెస్ ఇది ఒక 5-10 years బ్యాక్ వరకు అందరూ చేసే బిజినెస్ కాదు. అంటే ఆ రెస్టారెంట్స్, రియల్ ఎస్టేట్, ఇంకా XYZ బిజినెస్ అందరూ కూడా రెగ్యులర్గా చేసేది. కానీ ఈ సర్వీస్ అపార్ట్మెంట్ అనేది 10 years బ్యాక్ నుంచి ట్రెండింగ్లోకి వచ్చింది. వెన్ సమ్ ఆఫ్ ది NRIs కానివ్వండి, సమ్ ఆఫ్ ది బిగ్ పీపుల్ వచ్చి స్మార్ట్ స్టేకి వెళ్ళాలి, క్లాసిక్ స్టేకి వెళ్ళాలి అని. దీంట్లో ఓన్లీ ప్రాఫిట్స్ వస్తాయా, లాసెస్ వస్తాయా అనేది బయట ఇంకా మార్కెట్లో అంత తెలియదు. అది దీన్ని పెట్టేటప్పుడు ప్రాఫిట్టా లాసా, ఎంత వస్తుంది ప్రాఫిట్, అసలు దీన్ని డైమెన్షన్స్ ఎలా కొలవాలి, దీనికి హెచ్చు తగ్గులు ఎలా వేయాలి ఎవరికి తెలియదు. సో దానికోసం మనము జనరల్గా మీకున్న ఎక్స్పీరియన్స్, అంటే ఇన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో సర్వీస్ అపార్ట్మెంట్ అండ్ పీజీ, కోలింగ్, ఈ మూడింటికి అసలు డిఫరెన్స్ ఏంటి ఒక్కసారి దాని మీద మనం డిస్కస్ చేస్తే. మీరు చెప్పినట్టు నేను అగ్రీ అవుతా. వన్స్ ఎట్ ఏ టైం పీజీస్, కోలీవ్స్ ఇవి అంటే మీరు అన్నట్టు కంజూసే, అన్ని పోర్షన్స్ని కంట్రోల్ చేసుకుంటేనే వాళ్ళకి రెవెన్యూ. అది ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ బిజినెస్ ఉండే. ఇట్ చేంజెస్, ఆ టర్న్ అయిపోయింది. ఏది కూడా ఏ ఏరా కూడా ఎక్కువసేపు ఉండదు. అంటే ఒక టైప్ ఆఫ్ బిజినెస్ని కొన్ని కంట్రోల్ చేయగలుగుతారు. నో ఇండస్ట్రీ మారిపోయింది. ఈవెన్ ఇప్పుడు రీసెంట్గా నేను చాలా ఎక్స్ప్లోర్ చేసిన పీజీస్ కానీ కోలీవ్స్ కానీ చూస్తే ఇట్స్ ఈక్వల్ టు కాంపిటేటివ్ టు ద 5-star హోటల్స్. అంత కాంపిటేటివ్ ఇచ్చే, అంత స్కేల్ ఆఫ్ ఎమ్యూనిటీస్ ఇస్తున్నారు, అంత స్కోప్ ఆఫ్ లుక్ ఎలివేషన్ ఇస్తున్నారు. సో ఇంత ఇస్తున్న, అండ్ మోర్ ఓవర్గా ఎవరైతే ఎవరైతే ఎండ్ యూజర్స్ ఉంటారో వాళ్ళు కూడా అలా 5-star అపీరెన్స్ ఉన్న పీజీస్లోనే వాళ్ళు ఉండాలని కోరుకుంటున్నారు. అంటే వాళ్ళు పీజీస్ అంటే ఒక రూమ్ 8x8, 10x10, 12x12 రూమ్లో కూర్చోవాలని ఎవరికి లేదు. వాళ్ళకి రూమ్తో పాటు అంతే ఎమ్యూనిటీస్ కావాలి. ఎరా ఇస్ చేంజ్, పీపుల్ చేంజ్,
ఇప్పుడు అందరు మైండ్ సెట్ చేంజ్ అయిపోయింది. అందరూ వాళ్ళ లివింగ్స్కి వాళ్ళు స్పెండ్ చేయడానికి దే ఆర్ రెడీ టు ఇన్వెస్ట్. సో అది మనం క్యాప్చర్ చేయాలనుకున్నాము. వన్ ఆఫ్ ద థింగ్ ఇప్పుడు కూడా ఓరియెంట్ స్టూడియో కోలీలో వి వోంట్ ప్రొవైడ్ ఫుడ్. ఎందుకు ప్రొవైడ్ చేయం ఫుడ్ అంటే కూడా ఒకటే రీజన్, వాళ్ళకి ఏం తినాలో ఏం చేసుకోవాలనేది వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ. సో వీ ప్రొవైడ్ కిచెన్ యూటెన్సిల్స్ అన్లిమిటెడ్. వాళ్ళకి ఎంత కిచెన్ యూటెన్సిల్స్ కావాలో అంత మేము ప్రొవైడ్ చేస్తాం. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి అంటే ఆఫ్ ద మీల్స్ లైక్ వాళ్ళు దే ఆర్ వర్కింగ్ ఎంప్లాయీస్. సో వాళ్ళ కార్పొరేట్ లైఫ్లో వాళ్ళ ఆఫీసెస్లోనే వాళ్ళ ప్రీమిసెస్లోనే వాళ్ళకి ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇక్కడ హాస్టల్స్లో ఉండి వీళ్ళు అన్హెల్తీ ఫుడ్ అంటే వీళ్ళకి నచ్చిన ఫుడ్ కాకుండా సెలెక్టివ్ ఫుడ్ కాకుండా ఉంటే వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ లేదు. సో స్టార్టింగ్ డేస్లో కొన్ని రోజులు బాగానే తింటున్నారు, బాగానే స్టార్ట్ చేస్తున్నారు, కానీ ఆఫ్టర్ గోయింగ్ దట్ వాళ్ళ ఫుడ్ మీద వాళ్ళు అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు. అదే పీజీస్కి అదే కోలీవ్స్కి అదే సర్వీస్ ఆఫీస్కి ఎన్ని మనకి స్విగ్గీ అండ్ జొమాటో వాళ్ళ వెహికల్స్ వస్తున్నాయో చూడాలి మనం. రెగ్యులర్గా వస్తారు. ఎందుకంటే ఇది వాళ్ళ పీజీస్లో వాళ్ళ కోలేజ్లో వాళ్ళ సర్వీస్ ఆపర్చునిటీలో ఫుడ్ అంత బాగుంటే వాళ్ళకి స్విగ్గీ జొమాటో వాళ్ళు రాకూడదు నా దృష్టిలో. నేను యాక్సెప్ట్ చేయను. సో మనం వాళ్ళని రానంత గొప్ప ఫుడ్ ఇవ్వలేము మనకు తెలియదు కాబట్టి. ఎందుకంటే ఫుడ్ ఇవాళ చేసినట్టు రేపు చేయలేం, రేపు చేసినట్టు ఎల్లుండి చేయలేం. ఎవ్రీ డే ఈజ్ ఎ న్యూ డే టు ద ఫుడ్. సో నేనేమనుకున్నా అంటే కిచెన్ యూటెన్సిల్స్ అన్నీ మనం వాళ్ళకి యూటెన్సిల్స్ అన్నీ ప్రొవైడ్ చేయగలిగితే దే విల్ ఫీల్ హ్యాపీ అండ్ వాళ్ళకి ఎప్పుడు కావాలో అప్పుడు చేసుకోగలుగుతారు. మనకి హౌస్ కీపింగ్ ఉంటుంది, మెయిడ్ ఉంటారు, లైక్ వాళ్ళు యూజ్ చేసుకుని అక్కడ పక్కన షింక్లో వాళ్ళు ప్లేస్ చేస్తే చాలు, మన వాళ్ళు వచ్చి క్లీన్ చేసి వెళ్ళిపోతారు. సో వాళ్ళకి హ్యాపీగా ఉంటుంది, ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు తినవచ్చు. జనరల్గా మనం ఇప్పుడు కూకట్పల్లి మీరు అన్నట్టు గచ్చిబౌలి గోలిదొడ్డి అదే ఎగ్జాంపుల్ అవన్నీ కూడా అక్కడ మనం డిస్కస్ చేసుకుంటుంటాం. ఈరోజు మీ ఆంటీ ఏం చేశారు, ఈరోజు కరెక్ట్గా ఫుడ్ ఇచ్చారా, లేదంటే మనకు అశోక్ క్రాస్ రోడ్స్లో కూడా చాలామంది ఇచ్చారు. కానీ దాని నుంచి మీరు ఓరియెంట్ స్టూడియోస్ని డిఫరెన్షియేట్ చేసుకుంటూ వస్తున్నారు. అదే మార్కెటింగ్ మీకు నేను చేస్తున్నప్పుడు నాకు అర్థమవుతుంది. కానీ ఇప్పుడు మీరు వెళ్తున్న టార్గెట్ ఆడియన్స్ చాలా డిఫర్. ఎందుకంటే అక్కడ హ్యూజ్ క్వాంటిటీ ఆఫ్ టార్గెట్ ఆడియన్స్ ఉంటారు. పర్టికులర్గా మనం డిస్కస్ చేసిన ఆ ఏరియాస్లో ఉన్న పీజీస్ కానివ్వండి, సర్వీస్ అపార్ట్మెంట్స్ కానివ్వండి. ఎందుకంటే వాళ్ళు స్పెండింగ్ తక్కువ ఉంటుంది, బట్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది. బట్ మీరు ఉన్న ఏరియా అండ్ మీరు వెళ్తున్న రూట్ పూర్తి డిఫరెంట్. అంటే కొద్దిగా ప్రీమియం, అంటే నాట్ ప్రీమియం బట్ సమ్ క్లాసిక్గా వెళ్తున్నారు. సో మీ టార్గెట్ ఆడియన్స్ని మీరు ఏ విజన్తో మీరు టార్గెట్ చేయాలనుకుంటున్నారు దాంట్లో? ఓరెంజ్ స్టూడియో అనేది ఫస్ట్ బేసిక్ ఎమ్యూనిటీస్తో స్టార్ట్ చేసాం. అంటే ఒక మసాజ్ చైర్ కూడా ఇవ్వచ్చు మా క్లయింట్స్కి అనేది ఎవరికి థాట్ ప్రాసెస్ లేదు. వీ హ్యావ్ జిమ్, వీ హ్యావ్ మసాజ్ చైర్. అంటే మసాజ్ చైర్ అనే కాన్సెప్ట్ ఏంటంటే ప్రతి మనిషికి ఒక రిలాక్సేషన్. ఇవాళ నా కోలీలో ఉన్న ప్రతి ఒక్కరు దే ఆర్ యూటిలైజింగ్ దట్. జిమ్ చేసినా చేయకపోయినా వాళ్ళ ఆఫీస్ వర్క్స్ అయిపోయిన తర్వాత వెన్ దే ఆర్ రిటర్న్ బ్యాక్ టు దేర్ రూమ్స్, ఇట్స్ నాట్ ఎ రూమ్స్, ఇట్స్ ఎ ఫ్లాట్స్. వాళ్ళ ఫ్లాట్స్కి వాళ్ళు రిటర్న్ వెళ్ళేటప్పుడు ఆ మసాజ్ చైర్ని యాక్సెస్ చేసి వెళ్తారు. సో అన్నెసెసరీ లైక్ నేను అది నాకు 3-4 lakhs ఇన్వెస్ట్మెంటే అది. బట్ మనము వాళ్ళకి ఏం కావాలది మనకు తెలిస్తే మనం ఆ బెస్ట్ సర్వీస్ మనం ఇవ్వగలిగితే 100% మన క్లయింట్స్ ఎవరైతే మన కస్టమర్స్ ఉంటారో దే విల్ ఫీల్ సో మచ్ హ్యాపీ. సో నేనేంటంటే అందరిలాగా చేయొద్దు అనేది మీరు అన్నట్టే నాట్ ఓన్లీ డిజిటల్ మార్కెటింగ్, మన ఎగ్జిక్యూషన్స్లో కూడా మనం ఏదైతే ఇంప్లిమెంట్ చేస్తున్నామో, ఏదైతే ప్రీమియసెస్లో మనం ఇంప్లిమెంట్ చేస్తున్నామో, వి ప్రొవైడెడ్ టేబుల్ టెన్నిస్, we provided massage chair, we provided gym. ఇది ఓన్లీ బేసిక్ ఇన్ ఓరియెంట్ స్టూడియో. ఇప్పుడు ఎక్కడైతే కూర్చుని మాట్లాడుతాం ఇట్ ఈస్ ఓరియెంట్ ఎలిగెంట్. ఈ ఓరియెంట్ ఎలిగెంట్ 2400 SFTలో ఒక్క ఫ్లాట్ని మేము అంటే లైక్ ఇదే 2400 SFTలో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ప్లాన్ ఫర్ 8 to 10 rooms. సో అందరినీ ఈ 8 to 10 రూమ్స్లో వేసేసి నలిపేసేసి వాళ్ళని చిత్రహింసలు అనుభవించేసి తర్వాత దానికన్నా భయపడిపోయి రాకుండా తర్వాత ఒక 2-3 సంవత్సరాలకి వాళ్ళు బిజినెస్ లాస్ అవుతారు. ఇట్లా ఓనర్స్ని ఇబ్బంది పెడతారు. సో ఎప్పుడైతే మనం సఫర్ అవుతామో, మనం ఎవరి దగ్గర అయితే రెంటల్ లీజ్కి తీసుకుంటామో వాళ్ళు సఫర్ అవుతారు. సో ఫస్ట్ మేమేమనుకున్నా 2400 SFTలో ఒక్క సింగిల్ ఫ్లాట్ మేము ప్రొవైడ్ చేస్తాం. సింగిల్ ఫ్లాట్ అంటే ఆ సింగిల్ ఫ్లాట్లో కూడా 6 people అలౌ చేస్తాము. అంటే
ఎక్కువ ఫ్లో ఎక్కువ ఉన్నా కూడా మేము చాలా వాల్యుబుల్గా అన్ని ప్లేస్ చేస్తాం. దాన్ని అంతే కాపాడుకోవాలి. సమ్ టైమ్స్ మేము 1-2 పీపుల్ ఎక్కువ వస్తున్నా కూడా యాక్సెప్ట్ చేయకుండా అలా మేము ఫ్లాట్ని అలా వేకెంట్ పెట్టుకున్నాం, కానీ మేము బిజినెస్కి కన్వర్ట్ చేయాలి. సో మేము కూడా వాళ్ళకి తగ్గట్టే ప్రైజింగ్ పెట్టాము. అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళని కూడా అంత వాల్యుబుల్గా పిక్ చేస్తున్నాం. ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వడం, ఎవరికి పడితే వాళ్ళు చేయడం, ఇలాంటి థింగ్స్ చేయట్లే. ఎప్పటి వరకు అయితే మనం చేయకుండా ఉంటామో అప్పుడే మంది నిలబడగలుగుతుంది. స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అండి. తొందరపడి ఇవాళ రాత్రి బిలియనీర్ అవ్వాలని నాకైతే కొరకలేదు, కానీ బట్ ఐ గివ్ ఎ టైమ్ టు మై బిజినెస్. మనం ఎంత టైం ఇస్తామో అది మనం అంత కాపాడుతుంది. వెంకీ గారు, జనరల్గా నేను మీతో ట్రావెల్ అవుతున్నప్పుడు నేను చాలా నేర్చుకున్నాను కూడా. అంటే మీకు ఆల్రెడీ నాకన్నా ఒక 10 years ముందు ఎక్స్పీరియన్స్ ఉంది. నేను అప్పుడు నాకు ఒక 5-6 years ఎక్స్పీరియన్స్ ఉంది ఈ బిజినెస్లో. నాకు ఒక డ్రీమ్ ఉండేది. ఇప్పుడు డ్రీమ్ నువ్వు స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను, ట్రావెల్ బిజినెస్. సో ఈ ట్రావెల్ బిజినెస్ వచ్చే ఫస్ట్ ఎవరికైనా వచ్చేది స్టే. ఎక్కడ స్టే వెతుక్కోవాలి, మన ఏ స్టేలో ఉంటే సేఫ్, లేడీస్తో వెళ్తున్నప్పుడు అది నిజంగా ఫ్యామిలీ ఓరియంటెడా, లేదంటే ఫ్రెండ్స్ అమ్మాయిలతో తీసుకెళ్తున్నప్పుడు ఓకే వాళ్ళ గర్ల్స్ సేఫ్టీ ఉంటుందా లేదా అని. జనరల్గా నాకున్న డౌట్లో ఒక ట్రావెల్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ చేస్తున్నాను. 2 మార్కెటింగ్ పర్సన్గా, రేపు ఫ్యూచర్లో ఆ బిజినెస్ పెట్టే పర్సన్గా, హోటల్, నెక్స్ట్ పీజీ, సర్వీస్ అపార్ట్మెంట్, కో-లివింగ్ అండ్ బిగ్గర్ లైక్ హోటల్స్ లైక్ తాజ్, ఇట్లాంటివి రిసార్ట్స్. అసలు వీటికి కరెక్ట్ ఎగ్జాక్ట్ డిఫరెన్స్ ఏంటి? అంటే ఇప్పుడు ఒక ట్రావెలర్గా నేను హైదరాబాద్కి వచ్చాను, నేనేం వెతుక్కోవాలి? లేదా హైదరాబాద్లో నేను పర్టికులర్ టైంలో ఉండాలనుకుంటున్నాను, నేను వెతుక్కోవాలి. నేను లాంగ్ రన్లో ఉండాలనుకుంటున్నాను, సో నేనేం వెతుక్కోవాలి? సో ఎగ్జాక్ట్ నాకు ఈ డిఫరెన్స్ ఏంటి జనరల్గా? ఆబ్వియస్లీ అండి, ట్రావెలింగ్ చేసే వాళ్ళు బ్యాక్ ప్యాకర్స్ ఎప్పుడు కూడా చిన్న జోస్టల్స్ వెతుక్కుంటారు. ఇట్స్ నాట్ హాస్టల్స్, ఇట్స్ అ జోస్టల్. సో ఫారెన్ క్వార్టర్స్లో కూడా, మల్టిపుల్ ప్లేసెస్లో కూడా ఈ జోస్టల్స్ని ఎందుకు పిక్ చేసుకుంటారంటే వాళ్ళకి ఇట్ లుక్ లైక్ ఎ డార్మెంటరీ అండి. సో బ్యాక్ ప్యాకర్స్కి కావాల్సిన బడ్జెట్, దే వోంట్ స్టే ఇన్ ద రూమ్స్. సో అలాంటి వాళ్ళని మనం టార్గెటెడ్ కాదు. అంటే వాళ్ళు ఎంత బడ్జెట్లో కావాలి, వాళ్ళు 1 night స్టే చేస్తారు, దే విల్ గో ఫర్ ఎవర్. అండ్ వాట్ అబౌట్ ద పీజీస్ అండ్ కోలీస్, దిస్ ఈజ్ కంప్లీట్ డిఫరెంట్ స్టోరీ. ఇది మన హోటల్ ఇంట్రెస్ట్కి కొంచెం డిఫరెంట్. బట్ ఎప్పుడైతే కోలీవ్ యాడ్ అయిందో, సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ ఇంట్రెస్టెడ్. ఈ కోలీవ్ అనేది లేని కాన్సెప్ట్లు ఉన్నప్పుడు, మెన్ సపరేట్, ఉమెన్ హాస్టల్స్ ఉన్నప్పుడు, దట్ ఈస్ డిఫరెంట్ స్టోరీ. అప్పటి వరకు లగ్జరీస్లాగా ఎప్పుడు పీజెస్ కన్వర్ట్ అవ్వాలి. ఎప్పుడైతే కోలీవ్కి మారిందో, ఎప్పుడైతే కోలీవ్ అయిందో లగ్జరీస్కి కన్వర్ట్ అయింది. మేల్ అండ్ ఫీమేల్ దే ఆర్ స్టేయింగ్. ఎప్పుడైతే మేల్ అండ్ ఫీమేల్ దే ఆర్ స్టేయింగ్ ఒక ప్రీమిసెస్లోనికి, వాళ్ళకి ఎమ్యూనిటీస్ కావాలి. సో ఓనర్స్ థాట్ ప్రాసెస్ కూడా మారింది. సో ఈ కంప్లీట్ పీజీసీ అని కార్పొరేట్ లైఫ్లో పీపుల్ ఎవరైతే ఉంటున్నారో వాళ్ళకి నియరెస్ట్, వాళ్ళ ఆఫీస్ దగ్గరలో ఏదైతే నియరెస్ట్ ఉంటుందో అక్కడ పిక్ చేసుకుంటారు, అక్కడ స్టే ఉంటారు. ఫుడ్కి ఒక టైంలో ప్రిఫరెన్స్ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఫుడ్ కన్నా సేఫ్టీకి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. అండ్ హాస్టల్స్లో కూడా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అండ్ పీజీస్లో కూడా ఈ హైజీన్ అనేది లేకపోతే వాళ్ళు కూడా ఎక్కువ రోజులు ఉండట్లేదు. హైజీన్ అనేది ఎట్లా జస్టిఫై చేస్తున్నారంటే, కొత్త బిల్డింగ్స్లో అనుకో 2-3 years వరకు అవసరం లేదు, అన్ని కొత్త పెయింట్లు, కొత్త ఫర్నిచర్ అంతా బాగుంటుంది. వాడి నిజంగా ఎవరైతే రన్ చేస్తున్నారో వాళ్ళకి దాని మీద ఫైర్ ఉంటే 5-10 years కూడా సేమ్ అదే మెయింటెనెన్స్ ఉండాలి. ఎప్పుడైతే అది చేయగలుగుతామో అది మీరు సక్సెస్. సో ఈ పీపుల్ దానికి చూస్ చేసుకుంటారు. అండ్ హోటల్స్ అంటే మీకు కోవిడ్కి బిఫోర్ ఓయో అనేది చాలా ట్రెండింగ్ అయింది. అసలు ఓయో ఎక్కడ చూసినా ఓయోనే, ఇంకా దెర్ ఇస్ నో అదర్ బ్రాండ్, దెర్ ఇస్ నో అదర్ హోటల్. అండ్ ఎప్పుడైతే మేల్ అండ్ ఫీమేల్కి ఒక ఓయోలోనే యాక్సెస్ ఇవ్వడానికి స్టార్ట్ అయింది, ఫస్ట్ కపుల్ ఫ్రెండ్లీ అనేది ఇక్కడే స్టార్ట్ అయిందంటే అది ఓయోలోనే. బిఫోర్ ఇండియాలో ఉందేమో నాకు తెలియదు, కానీ ఎవరికి నాలెడ్జ్ లేదు, ఇట్స్ ఎ క్రైమ్ అనేలా ఫీల్ అయ్యేవాళ్ళు. ఎప్పుడైతే ఓయోలో కపుల్ ఫ్రెండ్లీ చేశారో మార్కెట్ ఒక్కసారిగా బ్లాస్ట్ అయిపోయింది. సో అందరికీ ఫ్రీడమ్ ఉండే, అందరికీ దాన్ని మిస్యూజ్ చేసుకోకుండా యూటిలైజ్ చేసుకునే స్టేజ్కి వచ్చాయి. ఎందుకంటే వన్ సైడ్ ఎ టైం ఇద్దరు జెన్యూన్ కపుల్స్ వెళ్ళాలన్నా కూడా హోటల్స్ అనేది సేఫ్టీ కాదు. అంటే అందరి థాట్ ప్రాసెస్ వేరేగా ఉండే, రిసెప్షన్ దగ్గర నుంచి హౌస్ కీపింగ్ వరకు చూసే విధానం వేరుండే. నో ఇట్ కంప్లీట్లీ చేంజ్. సో ఇప్పుడు ఏంటంటే ఈ ఓయో, ఈ హోటల్స్, ఈ 12x12 రూమ్స్ నుంచి పీపుల్ వాంట్ మోర్. ఒక రూమ్లోనే అంటే ఇఫ్ దే వాంట్ టు టేక్ రెస్ట్, ఆ బెడ్ అప్పుడే అవసరం ఉంటుంది. తర్వాత దే వాంట్ టు ఎక్స్ప్లోర్.
ఇప్పుడు మన సర్వీస్ అపార్ట్మెంట్కి వచ్చేటప్పటికి ద బెస్ట్ థింగ్ ఏంటంటే వీ హ్యావ్ ద హాల్, వీ హ్యావ్ ద డైనింగ్ సపరేట్, వీ హ్యావ్ బెడ్రూమ్ సపరేట్, వీ హ్యావ్ కిచెన్ సపరేట్, ఈవెన్ మీ వాష్ ఏరియా ఇస్ ఆల్సో సపరేట్. సో ఎప్పుడైతే ఒక కపుల్ అయినా సరే, ఒక ఫ్యామిలీ పీపుల్ అయినా, ఇప్పుడు మన దగ్గర మోస్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ పీపుల్స్ వస్తారండి. సో ఫ్యామిలీ పీపుల్కి రైట్ చాయిస్. ఇప్పుడు మీకు ఇందాక చెప్పినట్టు బ్యాక్ ప్యాకర్కి జోస్టల్స్, లైక్ కార్పొరేట్ లైఫ్కి ఎవరైతే క్లోజ్ నియరెస్ట్ వెతుక్కుంటున్నారో, దే డోంట్ వాంట్ టు వేస్ట్ దే ఎనర్జీ అండ్ ద ట్రాన్సిట్ అనుకున్న వాళ్ళు దే ప్రిఫర్ దిస్ కోలివ్స్ అండ్ పీజీస్ అండి. అండ్ ఈ హోటల్స్ రూమ్స్ అనేది నేను చూడడం అయితే అప్కమింగ్ నాకు తెలిసి అంత సస్టైనబుల్ బిజినెస్ కాదు. సర్వీస్ అపార్ట్మెంట్ ఈజ్ ఏ సస్టైనబుల్ బిజినెస్. ఎందుకంటే మనకి హోటల్ కాస్ట్లోకే సర్వీస్ అపార్ట్మెంట్ వస్తుంది అండ్ ఇట్ బడ్జెట్ ఫ్రెండ్లీ. లైక్ 2 to 3 కపుల్స్ దే కెన్ స్టే ఈజీలీ. అందరూ ఒక చోటే ఉంటారు. దెర్ ఇస్ నో బౌండరీస్. లైక్ వాళ్ళు ఎక్కడ ఉన్నారు, ఆ పక్కన రూమ్ కాకపోతే ఆ పక్క రూమ్లో ఉన్నారు, లేకపోతే ఇక్కడ ఉన్నారు, కింద ఉన్నారు, వాళ్ళు కమ్యూనికేట్ చేశారు. ఒకవేళ వాళ్ళ ఫ్రీ టైంలో ఈవెన్ ద పార్టీ, ఈవెన్ ద ఈవినింగ్స్ వాళ్ళు కూర్చొని కొంచెం కార్డ్స్ ఆడుకోవాలన్నా, ఇఫ్ దే వాంట్ టు ప్లే సమ్ ఇండోర్ గేమ్స్ ఏదో ఒకటి ఆడుకోవాలన్నా కూడా వాళ్ళు మళ్ళీ అందరు కలిసి ఒక రూమ్లో కలవాల్సిన అవసరం లేదు. దే కెన్ సిట్ అవుట్, దే హ్యావ్ దేర్ లివింగ్. అండ్ మా దగ్గర కూడా మంచి టెర్రస్ ఉంది. ఇఫ్ దే వాంట్ టు ప్లాన్ మోర్ అంటే మేము టెర్రస్ని కూడా ఇస్తాం. సో మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఏంటంటే పీపుల్స్ మైండ్ సెట్ అంటే హోటల్స్ నుంచి సర్వీస్ అపార్ట్మెంట్కి మారిపోయింది. ఎందుకంటే చిన్న చిన్న కిడ్స్ ఉంటారు, వాళ్ళని క్యారీ చేసినప్పుడు వాళ్ళకి బయట ఫుడ్, మనం అంటే ఎక్కడ పడితే ఎక్కడ తినగలితే ఏం చేస్తాం. మంత్స్ బేబీస్ ఉంటారు, వాళ్ళ ఫుడ్ని మదరే ప్రిపేర్ చేయాలి. దే హ్యావ్ ద రా, దే విల్ మిక్స్ ఇట్, దే విల్ వాంట్ టు గివ్ ఇట్. అది మనం హోటల్స్ రూమ్ ఇట్స్ నాట్ బి పాసిబుల్. ఇక్కడంటే అన్ని యూటెన్సిల్స్ ఉంటాయి, మెయిడ్స్ ఉంటారు, ఇన్ టైమ్ హౌస్ కీపింగ్ మనం డెలివర్ చేస్తాం. సో దిస్ 5 star ఈస్ డిఫరెంట్. ఇఫ్ యూ హ్యావ్ ద ఎనర్జీ ఆఫ్ ఎంజాయ్మెంట్ అన్నప్పుడు వీ విల్ గో ఫర్ దాట్. నువ్వు ఎక్స్ట్రీమ్స్ ఎనీ ఎక్స్ట్రీమ్ యూ కెన్ డూ ఎనీథింగ్. సో దట్ ఈస్ అ లిమిటెడ్ పీపుల్. అంటే బడ్జెట్ మనం క్యాలిక్యులేట్ చేస్తే 5 స్టార్లో వాల్యూమ్ ఎంత ఉంటే హోటల్స్ అండ్ సర్వీస్కి వెళ్ళే వాల్యూమ్ ఎంత ఉంది. సో ఇప్పుడు మీరు చెప్పేదాన్ని బట్టి సర్వీస్ అపార్ట్మెంట్ బిజినెస్ ఈజ్ అర్బన్ రిసార్ట్స్. దట్స్ ట్రూ. అర్బన్ రిసార్ట్, రిసార్ట్కి వెళ్ళి ఈ క్యాష్ని అంతా వదిలేసి అవుట్ సైడ్కి వెళ్ళి ఎలా ఎంజాయ్ చేయగలుగుతాము. సో అక్కడికి వెళ్ళలేని వాళ్ళు ఫ్రమ్ ద అవుట్ సైడ్కి వచ్చి 5 star లగ్జరీని, అట్లని లో హోటల్స్ని, చిన్న చిన్న హోటల్స్లో లాడ్జెస్ దిగిన వాళ్ళకి సర్వీస్ అపార్ట్మెంట్ అనేది బెస్ట్ చాయిస్. సో ఇప్పుడు మీరు అన్నట్టు ఓకే, ఓయో అన్నప్పుడు ఓయో ఒక బ్లాస్ట్ తీసుకొచ్చింది. సో అంటే ఫస్ట్ మేము అడిగాను, అతను అంత ఎంగేజ్లో స్టార్ట్ చేసినప్పుడు వై వీఆర్ నాట్ ఏబుల్ టు ప్రొజెక్ట్ అవర్ సెల్ఫ్ అనేది నాకున్న డిఫరెన్స్ పాయింట్. అతను చాలా ఎంగేజ్లో తన ఎక్కువ ప్రొజెక్ట్ చేసుకున్నాడు. సో ఓయో వరకు వచ్చేస్తే ఓయో ఇప్పుడు ఏమైందంటే ఒక మీమ్ కంటెంట్ అయిపోయింది. అవును, చాలా వాటికి అది మీమ్ కంటెంట్ అయిపోయింది. సో మీ అమ్మాయి అబ్బాయి కలుస్తూ అంటే ఓయోకి వెళ్తారు. సో ఓయో వెళ్ళడం అనేది రాంగ్ ప్రాసెస్కి వెళ్ళిపోయింది. అవును, అది కూడా ద బిగ్గెస్ట్ ఫెయిల్యూర్, బిగ్గెస్ట్ సక్సెస్ అండ్ బిగ్గెస్ట్ రెండు చూసింది బ్రాండ్ ఓయో బ్రాండ్. సో ఇప్పుడు మీరు అన్నట్టు మీకు ఫ్యామిలీ ఆడియన్స్ వస్తున్నారు. సో ఫ్యామిలీ ఆడియన్స్ మీరు టార్గెట్ ఆడియన్స్ అంటున్నారు. కానీ ఈ రెగ్యులేషన్స్, సో ఇప్పుడు మీరు సర్వీస్ అపార్ట్మెంట్ ఇస్తున్నప్పుడు కానివ్వండి, ఈ కోలి స్పేస్ ఇస్తున్నప్పుడు కానివ్వండి, లాంగ్ టైం పీజీ ఇస్తున్నప్పుడు కానివ్వండి, మీరు పెడుతున్న ఈ రెగ్యులేషన్స్ ఏంటి? అసలు ఈ రెగ్యులేషన్స్లో మీరు వస్తున్న మీ ప్రోస్ ఏంది, కాన్స్ ఏంది? బయట గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ వస్తున్న మీకున్న ఇష్యూస్ ఏంటి జనరల్గా? లేదండి, కంప్లీట్ ఆఫ్టర్ కోవిడ్ అనేది గవర్నమెంట్ ఫుల్ సపోర్ట్ ఫర్ ద పీపుల్ హూ ఆర్ డూయింగ్ బిజినెసెస్ ఇన్ హోటల్ ఇండస్ట్రీస్. కంప్లీట్ మన మినిమల్ ఉంటుంది. ఐడి ప్రూఫ్స్ మనం వెరిఫై చేయడం, దే ఆర్ మేజర్ మరి మైనర్ అని మనం చెక్ చేసుకుంటాం. అండ్ మోస్ట్లీ సర్వీస్ అపార్ట్మెంట్కి సింగిల్ కపుల్ అయితే రారు. లైక్ కపుల్ ఆర్ పీపుల్, 1-2 people అయితే రారు. దే కమ్ 4 to 5 people ఇన్ జనరల్లీ. సో 4 to 5 people వచ్చేటప్పుడు అంత రెగ్యులేషన్స్ పెట్టే అంత ఇండస్ట్రీ కాదు. అంటే దే వాంట్ హెల్తీ ప్లేస్, దే లీవ్ విత్ అస్ హెల్తీ వే. వాళ్ళు రావడం ఎంత హెల్తీగా వస్తారో వాళ్ళు మనతో ఉండడం కూడా అంత హెల్తీగా ఉంటుంది. ఎందుకంటే 4-5 వచ్చి ఏది పాడు చేయాలనుకోరు. అంటే 1-2 వస్తే పాడు చేస్తారని కూడా నేను చెప్పను. బట్ అక్కడ ఉన్నంత మెస్ ఇక్కడ ఉండదు. అంటే ప్రైవసీ తక్కువ ఉంటుంది కాబట్టి ఆ అన్వాంటెడ్ థింగ్స్ చేయడానికి కూడా, అంటే ఈవెన్ ఏమన్నా చెరగొట్టాలన్నా ఏమన్నా మనం జరుగుతూనే ఉంటాయండి. దాన్ని ఎవరు ఆపలేరు. ఇక్కడ ఎంత దాంట్లో అయినా డ్యామేజ్ చేసే పీపుల్ ఉంటారు. కానీ
సర్వీస్ అపార్ట్మెంట్ ఇండస్ట్రీలో డ్యామేజ్ చేసే వాళ్ళు చాలా తక్కువ. మన మేనేజ్మెంట్ మీద డిపెండ్ ఉంటుంది. మనం కస్టమర్ని ట్రీట్ చేస్తున్నాం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇప్పుడు నేను చూసిన ఓరియంలో నేను ట్రావెల్ అవుతున్నాను ఓరియంలో, మీకు పీజీ ఉంది అంటున్నారు, కోలివింగ్ ఉంది, సర్వీస్ అపార్ట్మెంట్ ఉంది, అట్లనే ఫంక్షన్ హాల్కి జస్ట్ లైక్ బ్యాంకెట్ హాల్లో మీకు విల్లాస్ ఉన్నాయి. సో ఇప్పుడు బయట ఇండస్ట్రీలో చూస్తుంటే మీకు ప్రైవేట్ థియేటర్స్ అనేది చాలా ఎక్కువ ర్యాపిడ్ గ్రోత్ ఉంది. గత 5-4 years నుంచి ప్రైవేట్ థియేటర్ ఇండస్ట్రీ అనేది చాలా ర్యాపిడ్ గ్రోత్ ఉంది. ఈ మధ్య బింజ్ టోన్ అనే వాళ్ళు కూడా ఫండింగ్ కూడా వచ్చింది ఫ్రమ్ షార్క్ ట్యాంక్స్. సో ఇప్పుడు ఈ బ్యాంకెట్ హాల్స్కి, ఈ ప్రైవేట్ థియేటర్స్కి మీరు ఇస్తున్న ఈ సర్వీస్ అపార్ట్మెంట్లో విల్లా టైప్ లేదా ఒక ఫంక్షన్ పార్టీస్కి ఏంది డిఫరెన్స్? అంటే జనరల్గా ఇప్పుడు యాజ్ ఎ ఆడియన్గా నేను చూస్ చేసుకోవాలి. ఇప్పుడు నా కూతురుకో నా సిస్టర్కో పెళ్లి కుదిరింది, బర్త్డే ఫంక్షన్ చేసుకోవాలి, యానివర్సరీ చేసుకోవాలి. సో విచ్ ఈస్ మై బెస్ట్ చాయిస్ యాజ్ మీరు ఇండస్ట్రీలో లాంగ్ రన్లో ఉంటున్నారు కాబట్టి. అంటే ప్రైవేట్ థియేటర్కి వెళ్ళాలా, బ్యాంకెట్ హాల్ని చూస్ చేసుకోవాలా, లేదంటే ఓరెంట్ సర్వీస్ అపార్ట్మెంట్ ఉన్న విల్లాస్ చూస్ చేసుకోవాలా, లేకపోతే రిసార్ట్స్ని చూస్ చేసుకోవాలా? అంటే దానికి డిఫరెన్స్ అండి. ఇప్పుడు మీరు అన్నట్టు ఈ థియేటర్ కాన్సెప్ట్ అయితే 2-3 hours ఉంటుంది, 10 to 12 people ఉంటారు. 2-3 hours మనం సెటిల్ అవ్వడానికే, మన మైండ్ సెటిల్ అవ్వడానికే సరిపోతుంది. అదొక సర్ప్రైజ్గా వర్కౌట్ అవుతుంది, కానీ దాన్ని మీరు అంటే ఒక ప్లాన్ మల్టిపుల్ టైమ్స్ మీరు చేయడానికి ఉండదండి. సో బ్యాంక్వెట్ హాల్ అనేది ఇట్స్ ఎ కంప్లీట్ డిఫరెంట్ స్టోరీ. వెన్ the huge people come, then huge things you want to show off, ఇట్ కంప్లీట్ డిఫరెంట్ స్టోరీ. అండ్ రిసార్ట్ అనేది ఇట్స్ ట్రైన్. మనం ఇక్కడ నుంచి 50-60 kilometers తర్వాత బెస్ట్ రిసార్ట్స్ దొరుకుతాయి. మనం వీళ్ళందరినీ అసెంబ్ల్ చేయాలి, అందరినీ తీసుకువెళ్ళాలి. వీ వాంట్ టు టేక్ ఇట్ అండ్ అంతే కేర్ఫుల్గా తీసుకోవాలి. సో ట్రావెలింగ్ టైమ్ అన్నిటినీ పక్కన పెడితే సర్వీస్ అపార్ట్మెంట్ అనేది ఫస్ట్ ఇన్ సిటీలో ఉంటుంది, హార్ట్ ఆఫ్ ద సిటీలో ఉంటుంది. నాట్ ఓన్లీ ఓరియన్, ఏ సర్వీస్ అపార్ట్మెంట్ అయినా చూస్తే ఎక్కడైతే ప్రైమ్ ప్లేసెస్లోనే ప్లేస్ చేస్తారు. సో అందరు ఈజీగా కమ్యూనికేట్ అవ్వడానికి. అండ్ మోర్ ఓవర్ మీరు చెప్పినట్టు మా దగ్గర విల్లా, అసలు మేము విల్లాని ఒకటి ప్లాన్ చేసిందే దాని గురించి. సో మనకి సపరేట్ టెర్రస్ ఉంటుంది. సో 10 to 12 peopleని మేము అలౌ చేస్తాం. ఆన్ గోయింగ్ ఒకళ్ళిద్దరు వచ్చి వెళ్తుంటే ఒక 15 people అయితే విల్లాలో ఉంటే వాళ్ళకి ఇంకొక ఆ 2 BHK ఈ 2 BHK ఒకటే ప్లేస్లో దే విల్ ఎంజాయ్. మా దగ్గర చాలా హల్దీస్ జరిగాయి, ఎంగేజ్మెంట్ జరిగాయి. అంటే లిమిటెడ్. ఇప్పుడు అందరూ పొటెన్షియాలిటీ మారిపోయింది. ఒకప్పుడు ఇండియన్ మార్కెట్లో మ్యారేజెస్ అని చాలా హ్యూజ్ లెవెల్లో చేయాలి. మెల్లమెల్లగా ఈ జెన్జీ జనరేషన్ వాట్ ఎవర్ మేబీ దాన్ని కంప్లీట్గా చిన్నగా చేసుకుంటున్నారు. సో రీసెంట్గా మా విల్లాస్లో ఒకరిద్దరు అయితే పెళ్ళి కూడా చేసుకున్నారు. సో వాళ్ళకి ఏంటి అంటే పెద్ద హ్యూజ్ కాదు, అక్కడే హల్దీ అయిపోవాలి, అక్కడే మెహందీ అయిపోవాలి. సో ఒక చిన్న టెంపుల్ చూసుకుంటున్నారు, ఇక్కడ అన్ని ఈవెంట్స్ చేసుకుంటున్నారు. 20 మన దగ్గర 2 విల్లాస్ ఉన్నాయి. అటు ఒక 15 people, ఒక 30 people ఈజీగా స్టే చేస్తారు. సో వీళ్ళందరూ ఒక చోటే లంచ్ చేస్తారు, ఒక చోటే డిన్నర్ చేస్తారు. ఒకళ్ళొకళ్ళ కనెక్షన్ కూడా, ఇంటరాక్షన్ కూడా చాలా బాగుంటుంది. ఏదైతే వైబ్రెన్స్ 1000 of people చేసిన మ్యారేజెస్లో వాటిలో రాంది మన దగ్గర వస్తుంది. సో దట్స్ ద రీజన్ ఒకళ్ళని చూసి ఇంకోళ్ళు సేమ్ ఫ్యామిలీలో ఇద్దరు కూడా ఇక్కడే హల్దీస్ ప్లే చేసుకున్నారు. ఎప్పుడైతే వాళ్ళు చేసుకున్నారు కంప్లీట్ సర్వీస్ అపార్ట్మెంట్ మొత్తం వాళ్ళే బుక్ చేసుకున్నారు. బికాస్ ఆఫ్ దట్ వాళ్ళకి ఇంకో అదర్ పీపుల్ ఉండకపోతే ఇంకా మంచిదని చెప్పి తను రీసెంట్గా తను ఒక అబ్బాయి చేసుకున్నాడు, US నుంచి వచ్చి మరి చేసుకున్నాడు. సో అప్పుడు అలాంటి థింగ్స్ జరిగినప్పుడు మాకు హ్యాపీ అనిపిస్తుంది. అండ్ నేను ఒకదాన్ని దానికండి ఒకటి కంపేర్ చేయడానికి ఇంకోటి కంపేర్ చేయడానికి లేదు. సో ఇట్స్ కంప్లీట్. బట్ మేము హోమ్ థియేటర్ ఎందుకు ప్లే చేయాలంటే ఒకటే రీజన్, పార్టీ మోడ్లో ఉంటారు. హోమ్ థియేటర్ అంటే మనకు కంపల్సరీ రిస్ట్రిక్షన్స్ ఎక్కువ ఉంటాయి. సో నా క్లయింట్స్కి నేను రిస్ట్రిక్ట్ చేయాలి, అంతే అన్ని రిస్ట్రిక్షన్స్ ఇవ్వాలని అనుకోలేదు. ఎందుకంటే వాళ్ళు డ్యామేజ్ చేసినా నాకే డ్యామేజ్. నాకు డ్యామేజ్ ఏంటంటే నేను వాళ్ళ మీద వేస్తాను. సో నా క్లయింట్ మీద బర్డెన్ నాకు ఇవ్వాలని నాకు లేదు. సో జనరల్గా ఇప్పుడు మీరు అన్నట్టు ఈ సర్వీస్ అపార్ట్మెంట్ అనే కాన్సెప్ట్ మీకు మల్టిపుల్గా యూజ్ అవుతుంది. ఇంకొక మేజర్ పాయింట్ అంటే నాకు జనరల్గా ఎవ్రీడే డౌట్ వచ్చేది కానివ్వండి, జనరల్గా బయట నేను చూస్తున్న డౌట్ వచ్చేది కానివ్వండి, ఈ సర్వీస్ అపార్ట్మెంట్ కాన్సెప్ట్స్లో ఈ ఎగ్జిక్యూషన్ వర్క్ అండ్ ఎందుకంటే డ్యామేజెస్ ఎక్కువ ఉంటాయి. అంటే మీరు అన్నట్టు దట్ గుడ్ పీపుల్ విల్ కమ్, నో ప్రాబ్లం. బట్ మీ ఇక్కడ ఏంటంటే మనము హోటల్ బిజినెస్లో కానివ్వండి ఇంకేదైనా కూడా మహా అయితే చెంచానో లేదంటే ఒక ప్లేటు థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్తుంది. అంటే రెగ్యులర్గా వచ్చే చెఫే, రెగ్యులర్గా వచ్చే మాస్టరే వచ్చి మొత్తం కిచెన్ మేనేజ్ చేస్తాడు.
కానీ ఈ సర్వీస్ అపార్ట్మెంట్ అలా కాదు, అవును. డిఫరెంట్ డే డిఫరెంట్ పీపుల్ విల్ కమ్. సో హౌ మీరు ఈ ఎక్విప్మెంట్ కానివ్వండి, మీ యొక్క అసెట్స్ కానీ ఫర్నిచర్ ఎలా కాపాడుకుంటూ వస్తారు? అవును, మనం ఎంత జాగ్రత్త పడినా జరగాల్సింది జరుగుతుందండి డ్యామేజ్, అది ఆపడానికి లేదు. బట్ మనకేంటంటే మానిటరింగ్ టీం ఉంటుంది, వాళ్ళు చెక్అవుట్ చేసేటప్పుడు మన హౌస్ కీపింగ్ టీంలో, మన అడ్మిన్ టీంలో వెళ్ళి మానిటర్ చేసేస్తారు. లైక్ ఎవ్రీ 2-3 మంత్స్కి నేను కొత్త యూటెన్సిల్స్ పెడతానే ఉంటాను. ఎందుకంటే చెప్తే నవ్వు అనిపిస్తుంది, కొన్ని అయితే వాళ్ళకి వండుకున్న తర్వాత ఏ బాక్స్ లేకపోతే వాళ్ళు దాంట్లో పెట్టుకుని వెళ్ళిపోయిన రోజులు కూడా చాలా ఉన్నాయి. అంటే చెప్పడానికి ఫన్నీ ఉంటుంది కానీ ఒక స్పూన్, ఒక ఫోర్క్ అయితే అలాంటి చిన్నవి అయితే అసలు ఉంచరు. అంటే ఇంకా మనకి ఇది మాకు అది ఇన్వెస్ట్మెంటే అండి. అంటే మేము ఇంకా దాన్ని ప్రొటెక్ట్ చేసేంతసేపు మా టీం ప్రొటెక్ట్ చేస్తుంది. కానీ అది చేయి తెలీదు. ఇప్పుడు ఒక స్పూన్ తీసుకెళ్తున్నది మా కంట్రోల్లో ఉండదు, వి కాంట్. సో మాకేంటంటే ఎవ్రీ 2-3 మంత్స్కి ఈ ఇండస్ట్రీలో వాట్ ఈస్ ద బ్యాక్ ఆఫ్ అంటే కూడా నేను ఇదే చెప్తాను. ఏంటంటే ఎప్పటికప్పుడు మనం ఇన్వెస్ట్ చేస్తూనే ఉండాలి. ఒకరోజు ఇన్వెస్ట్ చేసేసాం, ఇప్పుడు ఒక రెస్టారెంట్ ప్లేస్ చేసాం, అంత ఒక ఐ మానిటరింగ్ నడుస్తుంది. కానీ సర్వీస్ అపార్ట్మెంట్ వన్స్ దే క్లోజ్ దే డోర్స్, మనకు తెలియదు లోపల ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళు ఏం బిహేవియర్. ఒక పీపుల్ని మనం అనలైజ్ కూడా చేయలేం. అరే మన టీంకి చెప్పి వాళ్ళు మానిటర్ చేయండి, వాళ్ళు కొంచెం డిఫరెంట్గా ఉన్నారు అనేది మనం ఏం చెప్పలేము వాళ్ళకి. సో ఆ కైండ్ ఆఫ్ థింగ్స్లో బట్ మనకేంటే ఎవ్రీ 3 months 4 monthsకి వీ ఇన్వెస్ట్ మోర్ అండ్ మోర్. అది కూడా కొంచెం పెయిన్ఫుల్ ఉంటుంది ఈ సర్వీస్ అపార్ట్మెంట్లో మెయిన్లీ, అది కొంచెం పెయిన్ఫుల్గా ఉంటుంది. బట్ అదర్ దెన్ దిస్ ద గుడ్ పీపుల్, అంటే ఇవాళ రేపు అంత బ్యాడ్ చేసే పీపుల్ లేరు. ఒకరు తగిలితే మన టైం వాడనుకోవడం రాతుంటే అలాంటి వాళ్ళు వస్తారన్నట్టు ఉంటారు. ఇప్పుడు మనం జనరల్గా అండి, ఇప్పుడు మన డిజిటల్ మార్కెటింగ్ చేస్తున్నాం, మన టార్గెట్ ఏరియాస్ అన్నీ కూడా ఐటీ హబ్, ఈ రైల్వే స్టేషన్స్ అండ్ ఎయిర్పోర్ట్స్ పెడుతున్నాం. సో జనరల్గా ఎక్కువ వచ్చేది ఐటీ హబ్ నుంచి మనం టార్గెట్ చేస్తూ ఉంటున్నారు. కానీ వీళ్ళు కాకుండా కొందరు మంది ఉంటారు, ఇప్పుడు అన్నట్టు యూఎస్ నుంచి వచ్చి మ్యారేజ్ చేసుకునే వాళ్ళు. మన టార్గెట్ పీపుల్ వచ్చేసి అంటే నాట్ టార్గెట్ అండి, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎవరైతే ఇంట్రెస్ట్ చూపిస్తారు సార్, ఇక లోకల్ ఐటీ పీపుల్ దే వాంట్ టు స్పెండ్ ఆన్ వీకెండ్స్. మనకి ఇప్పుడు యశోద పక్కనే, సింధు హాస్పిటల్ పక్కనే, సో ఎటు చూసినా మనకి హాస్పిటల్స్ అన్నీ చుట్టూ ఉన్నాయి. సో హాస్పిటల్స్ అంటే అందరికి ఏదో ఒక ప్రాబ్లంతో వస్తారు, సర్జరీ, ఒక 1 week 10 days హాస్పిటల్లో స్టే ఉండాల్సి వస్తుంది. సో పేషెంట్ ఉండగలుగుతారు కానీ పేషెంట్ పక్కన వాళ్ళు అక్కడ ఉండలేరు. పేషెంట్ కన్నా పేషెంట్ పక్కన ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎక్కువ సఫర్ అవుతారు. సో అలాంటి వాళ్ళు మన సర్వీస్ అపార్ట్మెంట్ చూస్ చేసుకుంటారు. ఎందుకంటే పేషెంట్తో కన్నా వాళ్ళు సర్వీస్ అపార్ట్మెంట్లో ఎక్కువ ఉంటారు. కాల్ రాగానే అప్పుడు వెళ్తారు. అంటే అందరూ ఎమర్జెన్సీలో ఉంటారని మానిటరింగ్లో ఉంటారు, బట్ కాల్ వస్తే రీచబుల్ ఉంటే వాళ్ళకి హ్యాపీ. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఫ్యామిలీ వచ్చేస్తారు. బేసిక్గా అంటే హాస్పిటల్ పక్కన పేషెంట్ పక్కన ఒక పర్సన్ ఉంటే సరిపోతుంది. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే ఈ హాస్పిటల్ ఇష్యూస్ రాగానే దాన్ని కూడా పాజిటివ్ ఎన్విరాన్మెంట్కి మార్చుకోగలుగుతున్నారంటే ఎలా మార్చుకోగలుగుతున్నారంటే పేషెంట్ పక్కన ఒకరు ఉంటారు, రెస్ట్ ఆఫ్ ద 2-3 members ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇంట్లో ఉన్నట్టే మన సర్వీస్ అపార్ట్మెంట్లో ఉంటారు. వాళ్ళు జస్ట్ వే అవే ఫ్రమ్ ద హోమ్ అంతే, వీ గివెన్ అదర్ హోమ్ అంతే. వాళ్ళకి మనం ఇంకో ఇల్లు ఇచ్చామే తప్ప వాళ్ళకి, సో వాళ్ళకి అంత బడన్ ఉండదు. సో హాస్పిటల్ పీపుల్ కూడా మేజర్ పీపుల్ ఎవరైతే 1 week 10 days ఎవరైతే అనుకుంటున్నారో కంప్లీట్ పేషెంట్తో పాటు ఫ్యామిలీ వస్తుంది. ఒకళ్ళు ఇద్దరు తనతో పాటు ఉంటారు, రొటేషన్ మోడ్లో ఒకళ్ళు వెళ్తూ ఉంటారు, ఒకళ్ళు వస్తూ ఉంటారు. సో వాళ్ళకి కూడా ఫుడ్ ఇక్కడ ఇంట్లోనే ప్రిపేర్ అవుతుంది. పేషెంట్కి హాస్పిటల్లో ఇచ్చిన వీళ్ళు ఇంట్లోనే ఫుడ్. అదే హోటల్ రూమ్లో ఉన్నారనుకోండి, ఆ పేషెంట్ హెల్త్ ఏమో పక్కన పెడితే ఈరోజు పేషెంట్ పక్కన ఏదైతే గార్డెన్ చేయడానికి వచ్చాడో తను రోజు బయట ఫుడ్ తిని తన పక్కన బెడ్ రెడీ చేసుకోవాల్సి వస్తుంది. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏంటంటే ఈ సర్వీస్ అపార్ట్మెంట్కి దానికి ఒకటి ప్రిఫర్ చేస్తారు. ఇంకా ఈ పెళ్ళిళ్ళ సీజన్స్ అయితే సర్వే ఎగ్జాంపుల్ అనుకోండి, మెదక్, మేడ్చల్లో కొంచెం మన సిటీకి నియరెస్ట్ ఉంటాయి, బట్ ఫ్రీక్వెంట్లో వచ్చే వాళ్ళు వెళ్ళగలుగుతారు. కొంచెం దూరం వెళ్ళిన వాళ్ళకి ఏంటంటే ఒక 2-3 days ఉంటే షాపింగ్ మొత్తం అయిపోతుంది. చుట్టాలు ఇంట్లో ఉంటే అంటే వీళ్ళ ఇష్టాల కన్నా చుట్టాల ఇష్టాలు ఎక్కువ ఉంటాయి. ఇవి కొనొద్దు, ఇక్కడ బాగోదు, వాళ్ళ జడ్జిమెంట్ ఉంటాయి. వీళ్ళ మైండ్ సెట్ వేరు ఉంటుంది. వాళ్ళ ఇంట్లో ఉన్నాక తప్పగా వాళ్ళు చెప్పిన మాట వినాలి అనే మైండ్ సెట్ ఉండేది. ఎప్పుడైతే ఈ సర్వీస్ అపార్ట్మెంట్ వచ్చిందో ఆ మైండ్ సెట్ లేదు. చుట్టాలు హెల్ప్ తీసుకునే అవసరం లేదు. నో రిలేటివ్స్ రిక్వైర్డ్. వాళ్ళ అంటే
ఫర్ ద షాపింగ్, నాట్ ద ఎంటైర్, ఫర్ షాపింగ్. సో వాళ్ళు కామ్గా వస్తున్నారు, స్టే చేస్తున్నారు, ఎవరికైతే రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళు వస్తున్నారు, హ్యాపీగా షాపింగ్ చేస్తున్నారు, ఈవినింగ్ వాళ్ళే ప్రిపేర్ చేసుకుంటున్నారు, హ్యాపీగా తింటున్నారు, పిల్లలతో హ్యాపీగా ఉంటున్నారు. మళ్ళీ సేమ్ డే రొటీన్, మార్నింగ్ మళ్ళీ 9:30, 10కి బయట వెళ్తే మళ్ళీ ఈవినింగ్ 6, 7కి మళ్ళీ షాపింగ్ చేసుకున్నారు. సో షాపింగ్ పీపుల్ కూడా మోస్ట్ హ్యాపీయెస్ట్ పీపుల్. సో దీని తర్వాత ఏమైందంటే మనకి కోవిడ్ రావడం వల్ల మొత్తం హైబ్రిడ్ అంతా రిమోట్లో వర్క్ చేస్తున్నారు. రిమోట్లో వర్క్ చేసిన 1 వీక్ 10 డేస్ ఆఫీస్లో కనిపించారు. ఈ 1 వీక్ 10 డేస్కి ఇక్కడికి వచ్చి ఉండాలి, కంప్లీట్ మంత్లీ రూమ్ వాళ్ళు రెంట్ పే చేసుకోవాలని వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. వాళ్ళు హోమ్ టౌన్స్లో ఉంటున్నారు. ఆ 1 వీక్ ఏదైతే రావాలనుకుంటున్నారో వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా వస్తున్నారు. ఆ 1 వీక్ ఆఫీస్కి వెళ్ళి వస్తున్నారు, మన స్టేలో హ్యాపీగా ఉంటున్నారు. దే రిటర్న్ బ్యాక్ టు దేర్ హోమ్ టౌన్. వాళ్ళ హైబ్రిడ్ మోడ్ అయిపోతుంది. ఇక్కడ రెంట్, నెల ఎక్స్పెన్సివ్స్, మంత్లీ ఏదో స్పెండ్ చేయాల్సిన ఎక్స్పెన్సివ్స్ కూడా వాళ్ళ కంట్రోల్లో ఉంటున్నాయి. అండ్ నేచర్కి దగ్గర హోమ్ టౌన్లో వాళ్ళ సిస్టమ్ ముందు పెట్టుకుని పొలాల్లోకి వచ్చి వర్క్ చేసుకుంటున్నారు. సో దే ఆల్సో హ్యాపీ విత్ సర్వీస్ అపార్ట్మెంట్. అండ్ ఎన్ఆర్ఎస్ వస్తే ఈ ఎన్ఆర్ఎస్ ఏంటంటే అంటే మోస్ట్ ఆఫ్ ద ఎన్ఆర్ఎస్ కమ్ ఫ్రమ్ యుఎస్ అండ్ ఆస్ట్రేలియా దిస్తుంది. సో ఇక్కడ ఎందుకు వస్తారంటే ఇన్వెస్ట్మెంట్, 80% ఇన్వెస్ట్మెంట్, లేకపోతే ఎవరి పెళ్ళికి చూడడానికి పెళ్ళికి వస్తే వాళ్ళే అకౌంట్ చేస్తారు, ఇన్వెస్ట్మెంట్కి వస్తారు. ఇక్కడ ఏమవుతుందంటే ఏదో ల్యాండ్ కొందాం అనుకుంటారు, కానీ వీళ్ళు కొనే ల్యాండ్ వీళ్ళు ఎవరైతే ఇంట్లో ఉంటుందో అట్లీస్ట్ వాళ్ళకైతే చెప్పాలి. వాళ్ళకి చెప్తుంటే ఏమవుతుందంటే అది ఊరంతా వాళ్ళ సంపాదన, వాళ్ళ రెవెన్యూ ఎంత ఉందో ఊరంతా వీళ్ళు చెప్పే ముందే వాళ్ళ చుట్టాలు ఊరంతా చెప్పుకుని వచ్చేస్తున్నారు. సో ఎన్ఆర్ఎస్కి కూడా అంటే వన్ ఆఫ్ ద కైండ్ ఎన్ఆర్ఎస్ కూడా చాలా అంటే పీస్ఫుల్గా వాళ్ళ వర్క్ ఏం చేసుకోవాలో అది చేసుకొని వెళ్ళిపోతున్నారు. క్యాబ్ సర్వీస్ ఉంటుంది, వస్తారు, స్టే తీసుకుంటారు, వాళ్ళ యాక్సెసెస్ ఉంటాయి, ట్రాన్సిట్కి ఏం ప్రాబ్లం లేదు, హ్యాపీగా వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్తారు, కంప్లీట్ చేసుకుంటారు. ఎందుకంటే ఇంతకుముందు మీరు పాతకాలంలో ఏ ఊర్లో ఆ ఊర్లో చుట్టాలని అలా పలకరించుకుంటూ ఉండేవాళ్ళు. ఎందుకంటే ఒకళ్ళు మంచి చెడు ఉంటే రేపన్న రోజు ఏం అవసరం ఉంటుంది. ఈరోజు రోజులు మారిపోయాయి. అంటే నాట్ ఓన్లీ రిలేటివ్స్, నాట్ ఓన్లీ ఫ్రెండ్స్, అందరు సీక్రెసీ మెయింటైన్ చేయడానికి చాలా ప్రిఫర్, ఏ చేసినా కామ్గా చేద్దామని, నాట్ సీక్రెసీ, కామ్గా చేసుకుందామని అనుకుంటున్నారు. ఎందుకంటే మంచిగానే చెడు పోతుంది ఈ రోజుల్లో. ఫ్రీగా ఉన్నవాడు ఏంటంటే ఏదో ఒకటి దాన్ని స్పాయిల్ చేయడానికే చూస్తాడు, కానీ దాన్ని బెటర్ చేయడానికి చూడాడు. సో ఇప్పుడు నాకు ఒక చిన్న డౌట్ ఉందండి. నేను చూస్తున్నప్పుడు మీరు అన్నట్టు సర్వీస్ అపార్ట్మెంట్ అనేది ఏంటంటే దే విల్ కమ్, దే విల్ కుక్, దే విల్ ఎంజాయ్ అండ్ గో. హోటల్ ఏంటంటే దే విల్ కమ్ అండ్ స్టే అండ్ దే గో. ఓకే. సో పీజీ దే విల్ కమ్ ఈట్ అండ్ గో, దే విల్ కమ్ ఫర్ ఈట్ అండ్ గో. సో ఇప్పుడు ఈ 5 స్టార్ హోటల్స్లో దే విల్ ప్రొవైడ్ క్యాంటీన్, కెఫెటేరియాస్, ఎవ్రీథింగ్. సో వై ఓరియెంట్ స్టూడియోస్ ఇస్ నాట్ ఇంట్రడ్యూసింగ్ వన్ కెఫెటేరియా? అంటే ఇప్పుడు వస్తారు, సో దే వాంట్ టు చిల్ ఫర్ సమ్ టైమ్. ఒక చిన్న కెఫే లాంటిది, ఒక చిన్న రెస్టారెంట్ అని చెప్పను, వచ్చిన టైప్ ఆఫ్ కెఫెటేరియా. ఈవినింగ్ టైంలో నేను బోర్ కొడుతున్నాను, నాకు నేను వెళ్ళి కొద్దిసేపు కాఫీ తాగు, శాండ్విచ్ తినో, కొద్దిగా ఎంజాయ్ చేయడం. ఎందుకు ఓరియెంట్ స్టూడియోస్ దాన్ని ఆ రకంగా ఎందుకు ఆలోచించట్లేదు? లేదు, డెఫినెట్గా అండి. ఇప్పుడు మనకి ఓరియెంట్ స్టూడియో కానీ ఓరియెంట్ ఎల్ కానీ అక్కడంత నెసెసిటీ లేదు. ఫ్యూచర్ ఎక్స్పాండింగ్లో డెఫినెట్గా వన్ ఆఫ్ ఇట్ మా ఎమ్యూనిటీస్లో ఈ కెఫెటేరియా అనేది కూడా కంప్లీట్గా యాడ్ అయి ఉంటుంది. మనం దాన్ని సపరేట్గా చూడట్లేదు. కంప్లీట్ ఓరెంజ్ స్టూడియో నెసెసిటీ లేని చోట పెట్టి వేస్ట్. అంటే మనం ఏ స్కేల్ ఆఫ్ బిజినెస్ చేస్తున్నాం, అక్కడ పొటెన్షియాలిటీ ఉందా? ఇప్పుడు నేను కెఫెటేరియా పెట్టేయడానికి పెట్టేశాను అనుకోండి, మా క్లయింట్స్కి, ఎవరైతే నా కస్టమర్స్కి అవసరం లేని థింగ్ నేను ఇచ్చాను అనుకో, దెర్ ఇస్ నో యూస్. సో ఫ్యూచర్లో ఓరియెంట్ స్టూడియో షుడ్ బి ఎక్స్పాండెడ్ టువర్డ్ ద ఇంటర్నేషనల్ లెవెల్లో ఆలోచిస్తున్నాం అండి. నాట్ ఓన్లీ హైదరాబాద్ ఇక్కడ వరకే కాదు, ఎవ్రీ టైర్ 1 సిటీలో ఒక తెలుగు వాళ్ళు ఎక్కడికి వెళ్ళి ఉండాలంటే మనోడిది ఉంది అనేది ఒకటి ఓరియెంట్ సర్వీస్ అపార్ట్మెంట్ అయితే ప్రతి టైర్ 1 సిటీలో ప్లేస్ చేస్తాం. సో దట్ ఈస్ అప్కమింగ్. అండ్ మోర్ ఓవర్ మీరు ట్రావెలింగ్ ఇందాక చెప్పినట్టు, అండ్ డెఫినెట్గా చెప్తున్నా, వీఆర్ ప్లానింగ్ టు ఎక్స్ట్రీమ్స్ అండి. ప్రతి ఎక్కడైతే ఇండియన్ చాలా తక్కువ అండి, ఒక 10-15 ప్లేసెస్కి, లైక్ బాలి, వియత్నాం, శ్రీలంక, అలాంటి చోట్ల కూడా వీఆర్ ప్లానింగ్ ఫర్ ఇట్. సో మనకి ఇండియన్ పర్సన్ ఎవరైనా సరే అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళినా, అవుట్ ఆఫ్ స్టేట్ వెళ్ళినా, మనకి ఓరియెంట్ సర్వీస్ అపార్ట్మెంట్ అవైలబుల్ చేసేటట్టు వీఆర్ ప్లానింగ్ ఫర్ ఇట్. దట్ ఈస్ అవర్ ఫ్యూచర్ ప్లాన్. విజన్ సూపర్ ఉంది వెంకయ్య గారు. సో దీని ఎగ్జిక్యూషన్ అనేది చాలా ఇంపార్టెంట్ వస్తుంది.
సో ఇప్పుడు ఎగ్జిక్యూషన్ లెవెల్ మాట్లాడినప్పుడు జనరల్గా మనం రెస్టారెంట్స్, క్లినిక్స్, హాస్పిటల్స్, రియల్ ఎస్టేట్ మనం వాళ్ళని క్వశ్చన్ చేయొచ్చు. కరెక్ట్ క్వాలిటీ ఇస్తున్నావా, కరెక్ట్గా ట్రీట్మెంట్ ఇస్తున్నావా, కరెక్ట్ భోజనం పెడుతున్నావా అని. కానీ ఈ సర్వీస్ అపార్ట్మెంట్, హోటల్స్ మనం అన్నింటిలో క్వశ్చన్ చేయలేం. మ్యాక్సిమం క్వశ్చన్ చేయగలిగితే పొరుగు బాగుంటుందా అంటే, నేను రీసెంట్గా మనం కొల్లాహాకు పోయినప్పుడు నాకు నైట్ ఇంకేం దొరకలేదు, ఒక లాడ్జ్ దొరికింది అంతే, ఇంకేం దొరకలేదు, అన్ని క్లోజ్, షట్టర్ క్లోజ్. వెళ్ళిన వెంటనే దే చార్జ్ 1500 రూపీస్ ఫర్ మీ, ఒక 1500 రూపాయలు ఛార్జ్ చేశారు. అంతా బాగుంది, హీటర్ ఉంది, అంతా బాగుంది, బట్ పొరుగు ఉతకలేదు, నల్ల మచ్చలు ఉన్నాయి. అదే నేను మహాబలేశ్వర్కి వెళ్ళినప్పుడు రిసార్ట్ తీసుకున్నాను, ఇట్ ఈస్ కాస్ట్ 4000 పర్ 1 నైట్, బట్ వెళ్ళినప్పుడు అల్ట్రా లగ్జరీగా ఉంది. సో ఇక్కడ 1500కి అక్కడ 4000 తేడా ఏం లేదు. బెస్ట్ స్విమ్మింగ్ పూల్, ఇన్ హౌస్ స్విమ్మింగ్ పూల్ కొన్ని ఇచ్చాడు. సో మీ ఇండస్ట్రీలో మోసం చేసేది అంటే మీరు చేసేది సరైన జెన్యూన్గా, అంటే అదే అంటారు క్లీన్ అండ్ గ్రీన్ అనుకోండి, క్లీన్గా ఉన్న పరుపులు వేయకపోవడం, క్లీన్గా లేని మాకు యాక్సెసరీస్ ఇవ్వడం, ఇలాంటివి జరుగుతుంటాయి. సో దీని అన్నిటికీ అంటే ఇప్పుడు మీరు ఓరెంజ్ స్టూడియోస్ తరఫున కాకుండా జనరల్ ఈ ఇండస్ట్రీలో ఉన్న వ్యక్తిగా దీన్ని ఎలా మీరు చేంజ్ చేయడానికి ఒక సజెషన్ ఎలా చెప్తారు జనరల్గా? లైక్ ఒకటండి, క్లియర్, మీరు చెప్పిన వాస్తవే. అన్నిటికన్నా థింగ్ ఈజ్ మ్యాటర్స్. అంటే ప్రశాంత పడుకోగలిగితే ఆ రోజుకి నైట్ అక్కడ నిద్ర హ్యాపీగా పడితే ఇంకా దానికన్నా ఫ్యాంటాస్టిక్ థింగ్ ఇంకేం లేదు. అంటే ద వర్త్ ఆఫ్ మనీ. ఇన్ని రోజులు అయితే స్టే చేస్తున్నాడో అక్కడ హ్యాపీగా తనకి స్లీప్లెస్ నైట్లు కాకుండా హ్యాపీగా స్లీప్ పడగలిగితే తను ఫీల్ అవుతాడు ఇట్స్ వర్త్. సో బేసిక్గా మీరు అన్నట్టు అన్ని ఈ మేబీ కొంచెం మీరు హైదరాబాద్లో అంత డర్టీగా ఎవరు మెయింటైన్ చేయరు, అండ్ టైర్ 1 సిటీస్లో కూడా ఎవరు ఎంత డర్టీగా మెయింటైన్. మ్యాట్రస్కి ప్రొటెక్టర్ ఉంటుంది, తర్వాత బెడ్షీట్ వేస్తాం, తర్వాత కంఫర్టర్. అంటే ఎవ్రీడే మన దగ్గర లాండ్రీ వెళ్తుంది. సో ఇక్కడ హైజీన్ మెయింటైన్ చేయగలిగితే, వాట్ ఈజ్ హైజీన్ అంటే ఈ లాండ్రీ సర్వీస్ అండి. 2 థింగ్స్ అండి, సర్వీస్ అపార్ట్మెంట్ అండ్ హోటల్ అయినా రిసార్ట్ అయినా సరే, పాతదైనా కొత్తదైనా సరే, ఎప్పటికప్పుడు క్లీన్ చేసి నీట్గా పెట్టగలిగితే దట్ గివ్ ఎ క్లాసీ ఫీల్. మనకి ఇంకేం ఎక్స్ట్రీమ్స్ ఏమి ఉండదండి. జస్ట్ లైక్ 1 టైర్ ఏసీ 3 టైర్ ఏసీ రైల్వేస్లో లెక్క క్లీన్ తీసి ఉతికి మనం హైజీన్గా మెయింటైన్ చేయగలిగితే, ఇఫ్ యూ హ్యావ్ ద రైట్ హౌస్ కీపింగ్ టీమ్, ఇఫ్ యూ హ్యావ్ ఎ రైట్ లాండ్రీ సర్వీస్, యూ విల్ బి సక్సెస్. దాన్ని మనం టైం బీయింగ్ ప్రాపర్గా దాన్ని మెయింటైన్ చేసుకుంటే చాలు. కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తే హైజీన్లో సర్వీస్ అపార్ట్మెంట్ అయినా సరే యూ విల్ బీ సక్సెస్. సో ఇప్పుడు నాకు ఒకటి అర్థం వెంకీ గారు, ఈ మొత్తం ట్రావెల్లో రైల్వేస్ని ఈ హోటల్స్ని కంపేర్ చేయొచ్చు. జనరల్గా ఏంటంటే ఈ జనరల్ కంపార్ట్మెంట్ అనేది మన చెప్పినట్టు పీజీస్, లోకల్ పీజీస్, అన్నట్టు ఏరియాస్లో ఉన్న పీజీస్. సో ఈ సర్వీస్ అపార్ట్మెంట్స్ ఇవన్నీ వచ్చేసరికి స్లీపర్ క్లాస్ నుంచి 3 టైర్ ఏసీస్, స్లీపర్ క్లాస్ నుంచి 3 టైర్ ఏసీస్. ఈ 5 స్టార్ హోటల్స్, ఈ రిసార్ట్స్ అనేది 1 టైర్ ఏసీస్. అంటే మీకంటే ఎక్స్పీరియన్స్, మన హోటల్స్ ముందు ఇండియన్ రైల్వేనే ఆ సర్వీసెస్ అనేది చూపించింది. ప్రతి ఒక్కరి మైండ్ సెట్లో అది ఉండటం ఇస్ రైట్. సో మిలీనియల్ నుంచి జెన్జీ వరకు స్ట్రగులింగ్ 96 ఎవరైనా కూడా మనకి కంపేర్ చేసుకునేది స్టే అంటే రైల్వేసే. మనకేమి వెస్టర్న్ కల్చర్ లాగా క్రూజ్ మనం వెళ్ళి క్రూజ్లో బతకడం అని మనకు తెలియదు. కాబట్టి జనరల్ ఎక్కామా, స్లీపర్లో ఎక్కామా, 3 టైర్లో ఎక్కామా. సో ఇప్పుడు మీరు చెప్తున్నట్టు ఒకప్పుడు అందరూ జనరల్ స్లీపర్గా ఆగిపోయేవాళ్ళు, ఇప్పుడు స్లీపర్ ఎక్కామా చాలా గొప్ప. బట్ ఇప్పుడు అందరూ కూడా 1 టైర్ ఏసీ అనే పక్కన పెట్టేస్తే 2 టైర్ 3 టైర్ అనేది కామన్ అయిపోయింది. సో అట్లానే ఈ ఇండస్ట్రీలో కూడా ఈ సర్వీస్ అపార్ట్మెంట్, ఈ లగ్జరీ రిసార్ట్స్ ఇవన్నీ కామన్ అయిపోయినాయి. అంటే చెప్తే చెప్తున్నారు, లగ్జరీ రిసార్ట్ మనం ఫ్రీక్వెంట్లీ వెళ్ళలేమండి అంత. అంటే సిటీ అవుట్స్కర్ట్స్కి వెళ్ళి అంటే ఇట్స్ ఎ హ్యాపెనింగ్ థింగ్. రిసార్ట్ అంటే హ్యాపెనింగ్ థింగ్ అండి. ప్రతి ఒక్కరి లైఫ్లో అంత హ్యాపెనింగ్ థింగ్స్ ప్రతిరోజు జరగవు కదా, అన్నిసార్లు రావాలని కూడా కోరుకుంటున్నా. దట్ నాట్ బి పాసిబుల్. సో అంటే కంపేర్ వాట్ ఐ వాంట్ టు సే, ఈ అన్నిట్లో హోటల్స్కి వీటిలో అన్నిటికన్నా ఈజ్ రిక్వైర్డ్ ఈజ్ సర్వీస్ అపార్ట్మెంట్. సో ఇప్పుడు నాకు ఫైనల్గా కాన్సెప్ట్ ఏంటంటే, దీన్ని కంక్లూడ్ చేయొచ్చు మనం, లాభం ఎంత నష్టం ఎంత, అసలు మీరు ఎంత లాభపడతారు ఇవి పెట్టి, ఎంత నష్టపోతారు. ప్రతి బిజినెస్లో లాభ నష్టాలు అనేది మన చేతుల్లో ఉంటాయి. అయ్యా ఎగ్జాక్ట్లీ. నేను ఒక 1-2 సారీ టు ఇంటరప్ట్. జనరల్గా అంటే నాకు ఫ్రాంక్గా అడగాల్సిన పర్సనల్ క్వశ్చన్ ఇది. మీరు రియల్ ఎస్టేట్లో ఉన్నారు, ఫుడ్లో ఉన్నారు, సర్వీస్ అపార్ట్మెంట్స్లో ఉన్నారు. రియల్ ఎస్టేట్లో జనరల్గా మిత్ ఏంటంటే ఒక 40%, 30 to 40% ఆఫ్ ఫ్లాట్స్ అమ్మేస్తే సో బిల్డర్ ఈస్ హ్యాపీ. సో రిస్క్లో ఉన్నాడు, మిగతా అమ్మేదంతా కూడా
ఇంకో వడ్డీలు కట్టబడలేదు, మిగతా అమ్మేదంతా కూడా తను ఎంత స్లోగా అమ్ముకుంటే అంత ఫాస్ట్గా అమ్ముకుంటే అంత ప్రాఫిట్ చూస్తాడు. ఫుడ్ ఇండస్ట్రీ అంటారు ఆ చాకరీ ఎక్కువ. పొద్దున్న లేచినప్పటి నుంచి మనం బాణాలు పట్టుకోవాలి, కూరగాయలు తెచ్చుకోవాలి, అన్నీ తెచ్చుకోవాలి. బట్ ఇక్కడ ఇది చాకరీ ఇండస్ట్రీ. ఒక్క రిస్క్ ఏంటంటే హ్యూమన్ ఇంటరాక్షన్ కాబట్టి లోపల మీ అసెట్స్కి అండ్ హ్యూమన్ కరెక్ట్గా బిహేవ్ చేసిన ఒకటే. బట్ ఈ 3 ఇండస్ట్రీ మీరు ఉన్నారు కాబట్టి ఏ ఇండస్ట్రీ మీకు ప్రాఫిట్ని ఎక్కువ తీసుకొస్తుంది, ఏది మిమ్మల్ని కింద డ్రాగ్ చేస్తుంది? లైక్ గుడ్ క్వశ్చన్. ఫస్ట్ ఐ స్టార్టెడ్ కన్స్ట్రక్షన్ బిజినెస్. సో కన్స్ట్రక్షన్ బిజినెస్ చేస్తుండగా నేను ఎందుకు ఫుడ్ ఇండస్ట్రీకి వెళ్ళానని చెప్తాను. లేదా ప్రాజెక్ట్ టు ప్రాజెక్టే మాకు రెవెన్యూ వస్తుంది. సో 30-40% మిగులుతుందా, 10-20% మిగులుతుందా, ఇదంతా పక్కన పెడితే మాకు ప్రాజెక్ట్ టు ప్రాజెక్ట్కే మాకు రెవెన్యూ వస్తుంది. సో ప్రాజెక్ట్ టు ప్రాజెక్ట్ ఇట్ టేక్స్ 1.5 year పడుతుంది. యాజ్ క్విక్ మేము కట్టినా మాకు ఫైనల్ బ్యాలెన్స్ షీట్ చెక్ చేసుకోవడానికి ఇట్ టేక్ 1.5 year పడుతుంది డే స్టార్ట్ చేస్తే. సో ఐ థాట్ నాకు ఒక రొటేషనల్ బిజినెస్ ఉంటే నాకు మంచిది అని చెప్పి ఐ వాజ్ ప్లానింగ్ ఫర్ ఇట్. సో అప్పుడు నాకు శివారెడ్డి గారు పరిచయం. నాకు ఆయనకు ఒక 10-15 years మా ఇద్దరికి రిలేషన్షిప్ ఉంది. సో ఆ రిలేషన్స్లో ఆయన హెల్ప్ తీసుకుని ఐ స్టార్టెడ్ ఐడియల్ కిచెన్. సో అదర్ దెన్ ఐడియల్ కిచెన్ నేను ఎప్పుడు కూడా ఐ వాంట్ టు బీ కింగ్ ఫర్ మై ఎంపైర్. ఇది నా థాట్ ప్రాసెస్. అక్కడ నేను కాదు అనట్లేదు, బట్ ఏదన్నా మన ఆలోచనతో మనం రన్ చేసే షో అక్కడ మనం ఐడియల్ కిచెన్లో నేనేం కూర్చో అవసరం లేదు, నేను చేసే అవసరం లేదు. అంతా కంప్లీట్ అది ఒక ఆప్టిమైజ్ సిస్టమ్తో రన్ అయిపోతుంటుంది. హ్యూమన్ ఇంటరాక్షన్ ఉండే బిజినెస్ కూడా దే ఆర్ మెయింటైన్ లైక్ దట్, ఒక సాఫ్ట్ మూవ్లో దే ఆర్ టేకింగ్ ఫార్వర్డ్. అయితే నేనేమనుకున్నాను అంటే రొటేషనల్ బిజినెస్లో కూడా నా మార్క్ ఉండాలి అనేది నేను తీసుకురావాలనుకున్నాను. సో దట్స్ ద రీజన్ ఓరియెంట్ స్టూడియో పుట్టింది. దీనికి తగ్గట్టు రైట్ పార్ట్నర్స్ నేను చూస్ చేసుకోవడం, వాళ్ళు నన్ను చూస్ చేసుకోవడం, వాట్ ఎవర్ మేబీ వీఆర్ డూయింగ్ గుడ్ బిజినెస్. సో మీరు అన్నట్టు లాభ నష్టాలు పక్కన పెడితే ఏదైతే జీరో డెప్రిషియేషన్ ఏదైనా బిజినెస్ ఉందంటే దట్ ఈస్ సర్వీస్ అపార్ట్మెంట్. ఎందుకు జీరో డెప్రిషియేషన్ అంటే ఏ వస్తువు రాత్రి పాడేది కాదు. ఇవాళ ఒక 2-3 months మన బిజినెస్ చేయలేకపోయినా కూడా దాన్ని రోజు తుడుచుకోగలితే, నీట్గా పెట్టుకోగలితే ఎప్పటికీ లాస్ అవ్వదు. అంటే నువ్వు 3,000 చేసే ఛార్జ్ 2,000 చేయి, మంచి సర్వీస్ ఇవ్వు, స్లోగా అయినా సరే నీకు గుర్తింపు వస్తుంది. ఇక్కడ ఏంటంటే వేరే బిజినెస్, ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ బిజినెస్ నేను ప్రాపర్గా చేయలేదనుకోండి, అంటే ఫుడ్ ఇవాళ నేను సరిగ్గా ప్రిపేర్ చేయలేదనుకో, నేను 99 days బాగా చేసి ఒక్క డే నేను బాగా చేయలేదనుకో, అదొక్కటి చాలు ఆ 99 days తీసేయడానికి. అదే కన్స్ట్రక్షన్ బిజినెస్ అనుకోండి, నెంబర్ గేమ్ చాలా తక్కువ. అంటే మనం ఓ 10-20 ఫ్లాట్లు కడతాం, లేకపోతే ఒక 50-60 ఫ్లాట్లు కడతాం. ఆ 60 మందిని పిక్ చేసుకుంటే చాలు, అప్పుడు వరకే కసి. వన్స్ ఆ 60 peopleని మనం రీచ్ అయిపోయామా, తొందరగా కంప్లీట్ చేసి కొత్త ప్రాజెక్ట్ గురించి వెళ్తాం. అంటే ఆడపిల్ల లాంటిది కన్స్ట్రక్షన్ బిజినెస్. అంటే తొందరగా పెళ్లి చేసి పిల్లలు కానీ మన ఇంట్లో పుట్టింది, మెచ్యూర్డ్ అయింది, వేరే వాళ్ళ ఇంటికి పంపించేసాం. కానీ ఓరియెంట్ స్టూడియో అలా కాదు, మన ఇంట్లో అబ్బాయిలు అంటాడు. అంటే మన బాబుని మనం ఎన్ని రోజులు మనం టేక్ కేర్ చేసుకుంటే, వాడిని ఎంత పొలైట్గా మనం చూసుకోగలితే అన్ని రోజులు మనతో తను సస్టైన్ అవుతాడు. అంటే ఫుడ్ బిజినెస్ అత్తగారు కోడ లాంటిది. అంటే ఒక్కరోజు బాగా చూసుకోపోయినా జీవితాంతం గుర్తుంచుకుంటారు. ఇట్ కంప్లీట్లీ ఫ్యామిలీ స్టోరీ అనుకోండి. ఇట్స్ ట్రూ. సో మీరు 3 బిజినెస్లు చేస్తున్నారు కాబట్టి, 3 నుంచి మీ డిఫరెన్స్ తెలుసు కాబట్టి, సో మీరు ఈరోజు మాకు సస్టైన్ అయి ఉన్నారు. సో మీరు చెప్పేదాన్ని బట్టి అయితే ఓరియెంట్ స్టూడియో సర్వీస్ అపార్ట్మెంట్ అనేది వన్ ఆఫ్ ది హెల్తీ బిజినెస్. అంటే మిమ్మల్ని ఈరోజు ట్రాక్లో రన్ చేయించడానికి మిగతా 2 కాకుండా ఇది వన్ ఆఫ్ ది మేజర్ పార్ట్ పోషిస్తుంది. సో థ్యాంక్ యూ వెంకటేష్ గారు. సో మీ వాల్యుబుల్ టైం ఇచ్చి అసలు ఇష్టం మీకు చెప్పాలి థ్యాంక్ యూ. అంటే నలుగురికి మనం ఇన్ఫోన్ ఇవ్వడానికి మీరు మీ సంకల్పన అనుకుంటాను. నేనైతే ఇంత ఫేస్ ఆఫ్ అయ్యి చెప్పాలని నేను ఎప్పుడు అనుకోలేదు. బట్ ఇట్స్ ఈ బిజినెస్ని నలుగురికి తెలియాలి, మనతో పాటు నలుగురు చేయాలి అని ఆలోచించే వ్యక్తిలో నేను ఒకడిని. ఇదేదో కంప్లీట్ ఒకళ్ళు చేద్దాం ఒకళ్ళు చేయడం అనే ఆలోచన నాకు లేదు. అండ్ అట్ ద సేమ్ టైం నేను ఎప్పుడు ఈ కెమెరాస్ మూవీ థింగ్స్లో మనం మాట్లాడడం లేదు. ఓన్లీ మీ ప్రోత్సాహం వల్లే సిటెడ్ హియర్. థ్యాంక్ యూ. మీ ప్రోత్సాహం వల్ల కూడా ఈరోజు నేను చాలా చిన్న నుంచి చాలా ఎదిగాం కంపెనీ కూడా. ఫ్యూచర్లో మీరు పెద్ద బిజినెస్ అయినప్పుడు కూడా మీ ఓరియంట్ మొత్తం మేమే డీల్ చేయాల్సి వస్తుంది. డెఫినెట్గా కంప్లీట్ ఎప్పుడు కనెక్టిఫై మనం వదిలేగలదు. సో థ్యాంక్ యూ అండి.
సో చూశారు కదా, జనరల్గా మీరు బిజినెస్లో సస్టైన్ కావాలంటే నాట్ ఓన్లీ వన్ బిజినెస్ అండి, అంటే అన్నీ ఒకేసారి పట్టమని కాదు, మీకు ఒక విజన్ ఉండాలి. ఆ విజన్ తగ్గట్టు ఒక బిజినెస్ అనేది మిమ్మల్ని పైకి లేపాలి, ఒక బిజినెస్ మిమ్మల్ని సస్టైన్ చేయాలి, ఒక బిజినెస్ మిమ్మల్ని బ్రాండ్ పైకి తీసుకెళ్ళాలి. సో ఇప్పుడు జనరల్ టైర్ 1, టైర్ 2 సిటీస్ నుంచి కాస్మోపాలిటన్, మెట్రోపాలిటన్ అన్ని సిటీస్లో కూడా మనం ట్రెండింగ్ ఉన్న బిజినెస్ సర్వీస్ అపార్ట్మెంట్ బిజినెస్. సో దీని గురించి ఇంకా మనం ఫ్యూచర్ డిస్కస్ చేద్దాము. ఈ రోజుకి ఇక్కడికి కంక్లూడ్ చేద్దాం. థ్యాంక్ యూ.